sharing. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటి ప్రభు రాలేదా ప్రభుజీ? ఏదో చెప్తున్నారు. నేను లగేజ్ రాలేదు, మన లగేజ్ రాలేదు. ఓ అవునా. సో షేర్ స్క్రీన్ కనబడుతుందమ్మా? అయ్యా కనిపిస్తుంది కనిపిస్తుంది. సరే ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి పదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగతా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగనా శ్రీశాకాన్వితాంశ్చ హే కృష్ణ కరుణాసింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో భావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కరోతి వాచనం చైతన్య ఈశ్వరం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా జగన్మామ తల్లి ఎలా ఉన్నారు? బాగున్నా. నీకు బాగా జరిగిందండి అక్కడ? అయిపోయిందమ్మా అంతాను బాగా అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు ప్రభుజీ? బాగుందమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రభు. కృష్ణ ప్రభు దండాలు. సో ఇవాళ ఎవరు స్టార్ట్ చేయాలి? ప్రభుజీ లాస్ట్ వీక్ నేను స్టార్ట్ చేయాలి, కానీ నేను ఆ రోజు జాయిన్ అవ్వలేదు. ఈ రోజు స్టార్ట్ చేస్తానండి నేను. ఎవరమ్మా? కళామాతజీనా? ఆ సరే కళ స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయా. అంతా చెప్పాలా ఇదంతా అని? శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 2వ భాగం 24వ అధ్యాయం 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అథ జనిమయా తుభ్యం యదవోచమృతం మునే. కపిల భగవానుడు ఇట్లు పలికెను, ప్రత్యక్షముగా గాని లేదా శాస్త్రములందు గాని నేను పలికినదంతయు అన్ని విధములుగా ప్రపంచ జనులకు ప్రామాణికమైనది. ఓ ముని, నీకు పుత్రునగుదునని పూర్వము పలికినందున దానిని సత్యము చేయుటకు నేనిప్పుడు అవతరించితిని. భాష్యము. భగవత్ సేవ ఎందే పూర్తిగా నెలకొనుటకు కర్దమముని తన గృహస్థ జీవనమును త్యజింపనుండెను. కాని భగవానుడే స్వయముగా కపిలుని రూపమున తన ఇంట పుత్రునిగా జన్మించనని తెలిసినప్పుడు ఆత్మానుభవ భగవదానుభూతి అన్వేషణకు అతడెందులకై గృహమును వీడుటకు సిద్ధపడుచున్నాడు. భగవానుడే స్వయముగా ఇంటియందు ఉపస్థితుడై ఉన్నప్పుడు అతడెందులకు గృహమును వీడవలెను? ఇటువంటి ప్రశ్న ఉదయించుట నిక్కముగా సహజమే. కాని వేదములందు ఏది పలుకబడునో మరియు వేదోపదేశముననుసరించి ఏది అనుసరించబడెనో అది అంతయు సంఘమునందు ప్రమాణముగా అంగీకరింపబడవలనని ఇచ్చట తెలుపబడినది. గృహస్థుడు తన 80వ సంవత్సరమున గృహమును వీడవలనని వేద ప్రమాణము పలుకుచున్నది. పంచశోర్ధ్వం వనం వ్రజేత్. 50 ఏళ్ల పిమ్మట మనుజుడు గృహస్థ జీవనమును త్యజించి వనమున ప్రవేశించవలననుట దాని భావము. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనిడి 4 ఆశ్రమములపై ఆధారపడి ఉండేది ప్రామాణిక వేదవచనమిదియే. వివాహమునకు పూర్వము కర్దమముని బ్రహ్మచర్యమునందు అతి నిష్ఠగా యోగము అభ్యసించెను. పరమశక్తి సన్నుడుగానై గొప్ప యోగ బలమును బడసిన అతనిని బ్రహ్మదేవుడు వివాహము చేసుకొమ్మని, గృహస్థునిగా సంతానమును కనమని ఆదేశించెను. కర్దమముని అట్లే చేసి 9 మంది కుమార్తెలను మరియు 1 కుమారుని కపిలముని పొందెను. ఆ విధముగా అతని గృహస్థ బాధ్యత కూడా చక్కగా నిర్వహింపబడినది. ఇక గృహమును పరిత్యజించుటయే అతని తక్షణ కర్తవ్యము. సాక్షాత్తుగా భగవానుడే తన పుత్రుడైనప్పటికీ
వేద ప్రమాణమునుగా అతడు గౌరవింపవలసి ఉండెను. ఇది అతి ముఖ్యమైన ఉపదేశం. అనగా తన ఇంట భగవంతుడే పుత్రునిగా ఉన్నప్పటికీ మనుజుడు వైదిక ఉత్తర్వులను మాత్రము అనుసరింపవలసియే ఉండును. ఈ విషయమున మహాజనో ఏన గత సపంథాః అని చెప్పబడినది. మహాజనులు నడిచిన మార్గమునందే ఎల్లరను ప్రయాణించవలసి ఉండెను. ఇంకా చదవనా ప్రభుజీ? ముందుకెళ్దాం. ఆ, హరే కృష్ణ. ఉందా థ్యాంక్ యూ. చంద్రమౌళి ప్రభు గాని, కల్పన మాతాజీ, సరస్వతక్క చదువుతారక్క. చదువుతాను. హరే కృష్ణ. పూర్ణ పురుషోత్తముడగు భగవానునే తన పుత్రునిగా కలిగి ఉన్నప్పటికీ వేద ప్రమాణమును అంగీకరించుటకై గృహమును వీడ సిద్ధపడినందున కర్దమముని ఉపమానము మిగుల ఉపదేశాత్మకముగానున్నది. తాను గృహమును వీడుట యందలి ముఖ్య ప్రయోజనమును కర్దమముని ఇచ్చుట పలికినాడు. సన్యాసిగా ప్రపంచమందంతటను పర్యటించినప్పుడు దేవదేవుని హృదయమందు అతడు ఎల్లప్పుడూ స్మరించనున్నాడు. ఆ విధముగా అతడు భౌతిక అస్తిత్వపు సమస్త క్లేశముల నుండి బయటపడగలడు. కలియుగమునందు జనులందరూ శూద్రులయ్యుండి సన్యాస జీవనపు నియమ నిబంధనలను అనుసరింపలేరు కనుక సన్యాసము ఈ యుగమున నిషేధింపబడినది. కపట సన్యాసులు వెర్రి పనులకు, చివరికి స్త్రీలతో అక్రమ సంబంధమును కలిగి ఉండుట కూడా అలవాటు పడి ఉండుట సాధారణముగా గాంచడి విషయమే. ఈ కాలపు ఘోర పరిస్థితి ఇదియే. సన్యాసి ధారణము కావించినప్పటికీ పాపజీవనపు 4 ప్రధాన లక్షణముల అక్రమ మైథున సుఖము, మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జూదము నుండి వారు బయటపడజాలరు. ఆ 4 నుండి బయట పడనందున వారు జనసామాన్యమును స్వాముల వార్ల రూపమున మోసగించుచున్నారు అనే భావము. కలియుగమునందు ఆదేశమేమనగా ఎవ్వరును సన్యాసమును స్వీకరించరాదు. కాని నిజముగా నియమ నిబంధనలను పాటించగలిగిన వారు మాత్రము సన్యాసమును తప్పక స్వీకరించవలను. సాధారణముగా జనులు సన్యాస జీవనమును గ్రహింపలేని కారణంన శ్రీ చైతన్య మహాప్రభువు కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ అని నొక్కి చెప్పిరి. అనగా హరే కృష్ణ 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 హరే హరే అనుచు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించుట కన్నను ఈ యుగమునందు గత్యంతరము లేదు. భగవానునితో నిత్య సాహచర్యము హృదయమందు అతనిని సదా తలుచునో లేదా అతనిని గూర్చి శ్రవణము చేయుచునో పొందుటయే సన్యాస జీవనపు ముఖ్య ప్రయోజనము. ఈ యుగమునందు స్మరణము కన్నను శ్రవణమే అత్యంత ప్రధానమైనది. ఏలయన మానసిక కలతలచే స్మరణమనడి విధానమును నిశ్చలతను కోల్పెడి అవకాశము కలదు. కాని మనుజుడు శ్రవణము పైననే అవధానమును నిలిపినచో కృష్ణ పరమగు ధ్వనితో బలవంతముగానైనా సంబంధమును పొందును. కృష్ణుడు మరియు కృష్ణ పరమగు ధ్వని అభిన్నములు కనుక మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును బిగ్గరగా కీర్తించినచో కృష్ణుని వెంటనే స్మరింపగలుగును. ఈ కాలమునందు ఈ విధానమే ఉత్తమోత్తమ ఆత్మానుభవ విధానమై ఉన్నది. కనుకనే సమస్త జనుల లాభము కొరకై శ్రీ చైతన్య మహాప్రభువు దీనిని చక్కగా ప్రచారము కావించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. 36వ శ్లోకం. ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయాత్మదర్శనే. ఏతత్ ఈ మే నా యొక్క జన్మము లోకే ఈ లోకమున అస్మిన్ దీని యందు ముముక్షూణం ముక్తిని వాంఛించు వారిచే దురాశయాత్ అనవసరమగు భౌతిక కోరికల నుండి ప్రసంఖ్యానాయ వివరించుటకు తత్వానం సత్యమును సమ్మతాయ ఉన్నతమైనదిగా పరిగణింపబడిన ఆత్మదర్శనే ఆత్మానుభవమునందు. అనువాదము. అనవసరముగా భౌతిక కోరికల బంధము నుండి విడుదలను కోరువారిచే
ఆత్మానుభవమునకు అత్యంత ఘనమైనదిగా తలంచబడు సాంఖ్యతత్వమును వివరించుటకే ప్రత్యేకముగా ఈ జగమునందు నేను అవతరించదని. భాష్యము. ఇచ్చట దురాశయాత్ అను పదము ప్రధానమైనది. దుర్ అను పదము కష్టమును లేదా దుఃఖమును సూచించును. ఆశయాత్ అనగా ఆశ్రయము నుండి అని భావము. బద్ధజీవులమైన మనము దుఃఖ క్లేశ పూర్ణమగు ఈ భౌతిక దేహమును ఆశ్రయించి ఉన్నాము. మూర్ఖజనులు ఈ విషయమును అవగతము చేసుకొని జాలరు. ఇదే అవిద్య అనగా మాయా ప్రభావము అని పిలువబడు. దేహమే అన్ని దుఃఖాలకు కారణమని మానవుడు ఎరుగవలసి ఉన్నది. నవీన నాగరికత విజ్ఞానమందు పురోభివృద్ధి చెందుచున్నట్లుగా చెప్పబడుచున్నది. కానీ ఆ విజ్ఞాన శాస్త్రం ఏమిటి? దేహమును ఎంత సౌఖ్యంగా పోషించినను అది నాశవంతమే అని జ్ఞానము లేకుండా అది కేవలము దేహ సౌఖ్యములకే పరిమితమై ఉన్నది. భగవద్గీత తెలుపబడినట్లు అంతవంత ఇమే దేహా అని ఈ దేహములో నశించే తీరును. నిత్యస్యోక్త శరీరిణ అనున్నది దేహమందుని ఆత్మను సూచించును. దేహము అనిత్యమైనను అది మాత్రము నిత్యమైనది. కర్మ కొరకు మనకు దేహము అవసరము. దేహము లేకుండా ఇంద్రియములు లేకుండా కర్మయే లేదు. శాశ్వతముగా దేహమును పొందుట సాధ్యమా అని జనులు ప్రశ్నించుట లేదు. ఇంద్రియ భోగమునందు నెలకొనను ఆ భోగము కూడా శాశ్వతము కానందున నిజమునకు వారు కోరినది శాశ్వత దేహమునే. అనగా శాశ్వతముగా దేనినైతే అనుభవించగలరో దానినే వారు కోరుదురు. కానీ ఆ పూర్ణత్వము బడేటట్లో వారు ఎరుగరు. కనుకనే కపిలదేవుడు ఇచ్చట తెలిపినట్లుగా సాంఖ్యతత్వము తత్వానాం అయి ఉన్నది. నిజముకు సత్యపు అవగాహన నొసుగుటకే సాంఖ్యతత్వ విధానము రచింపబడినది. ఇంతకు నిజముకు సత్యమేమిటి? సమస్త దుఃఖ కారణముకు భౌతిక దేహము నుండి ఏ విధముగా ముక్తిని బడయవచ్చు నుండి జ్ఞానమే నిత్యముకు సత్యము. కపిల భగవానుని అవతారము ముఖ్యముగా ఈ ప్రయోజనము కొరకే ఉద్దేశింపబడినది. ఈ విషయమే ఇచ్చట స్పష్టపరపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ శ్వేతమాత ప్రభుజీ. చెప్తారమ్మా. చదువుతున్నాను ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 37వ శ్లోకం. ఏష ఆత్మపథో వ్యక్తో నష్టః కాలేన భూయస తం ప్రవర్తయితుం దేహమిమం విద్ధి మయాభృతం. ఏషః ఈ ఆత్మపథః ఆత్మానుభవ పదమును అవ్యక్తః దురవగ్రాహ్యము నష్టః నశించినది కాలేన భూయస కాలక్రమమున తం ఈ ప్రవర్తయితుం తిరిగి ప్రవేశపెట్టుటకు దేహం రూపమును ఇమం ఈ విద్ధి తెలుసుకొనుము మయా నాచే భృతం గ్రహించబడినది. దురవగ్రాహ్యమగు ఈ ఆత్మానుభవ పదము కాలక్రమమున నశించిపోయినది. మానవ సంఘమునందు ఈ తత్వమును తిరిగి ప్రవేశపెట్టి వివరించుటకే ఈ కపిలావతారమును నేను ధరించేదనని ఎరుగుము. భాష్యము. లౌకిక తత్వవేత్తలు వేరొక తత్వవేత్త యొక్క సిద్ధాంతమును కొట్టివేయుటకు కొత్త రకములకు మానసిక కల్పనలను సృష్టించినట్లుగా కపిలదేవుడు కూడా సాంఖ్యతత్వమునటి కొత్త సిద్ధాంతమును ప్రవేశపెట్టనని భావించుట సత్యము కాదు. భౌతిక స్థాయిలో ప్రతి ఒక్కడును ముఖ్యముగా మానసిక కల్పనాపరుడు తాను ఇతరుల కన్నను ప్రధానుడగుటకు యత్నించును. కల్పనాపరులకు కర్మక్షేత్రము మనస్సే. మనస్సు పరిపరి విధముల ఆలోచించుటకు పరిమితే లేదు. అది అపరిమితముకు ఆలోచనలను కలిగియుండును. కనుక మనుజుడు అపరిమితముకు సంఖ్యలో సిద్ధాంతములను ప్రతిపాదింపవచ్చును. కానీ సాంఖ్యతత్వము అటువంటిది కాదు. అది మానసిక కల్పనము గాక వాస్తవమైనదై ఉన్నది. కానీ కపిలుని కాలమున అది నశించియుండెను. కాలక్రమమున ఏదేని జ్ఞానము నశించిపోవుట లేదా కొంతకాలం మరుగున పడుట అన్నది ఈ భౌతిక జగత్తు స్వభావము. ఈ విధమైన వచనమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికియుండెను. సకాలే నేహ మహత యోగో నష్టః. భగవద్గీత ఎందు తెలుపబడిన యోగ విధానము కాలక్రమమును నశించినది. పరంపరలో వచ్చుచున్న ఆ జ్ఞానము కాలమందు నశించిపోయినది. కాలమనడి అంశము ఎంతటి ప్రభావశీలమైనదనగా భౌతిక జగమనందలి ప్రతిదియు దానిచే చెడిపోవును లేదా నశించిపోవును. కృష్ణార్జునుల కలయికకు ముందు గీత ఎందలి యోగ పద్ధతి నశించియుండెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అదే పురాతన యోగ విధానమును అర్జునునకు దానిని అవగతము చేసుకున్న సమర్థుడగు అర్జునునకు తెలియజేసెను. అదే విధముగా సాంఖ్యతత్వమును తాను కొత్తగా తెలియజేయుట లేదనియు అది పూర్వము నుండియే కలదనియు కపిల భగవానుడును పలికెను. కాలక్రమమున అది నశించుటచే దాన్ని తిరిగి ప్రవేశపెట్టుటకు అతడు
అవతరించెను. భగవదవతారపు ప్రయోజనమదియే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మము అనగా జీవుని యొక్క వాస్తవమగు కర్మ. జీవుని శాశ్వతమగు కర్మ యందు పరస్పర విరుద్ధత ఏర్పడినప్పుడు భగవానుడు అరిదించి జీవితపు నిజమైన ధర్మమును తిరిగి ప్రవేశపెట్టును. భక్తియోగముతో సంబంధము లేనట్టి నామమాత్రపు ఏ ధర్మ విధానమైనను అధర్మ సంస్థాపన అనిగే పిలువబడును. భగవానునితో తమకు గల నిత్య సంబంధమును మరచి జనులు భక్త్యేతర విషయములందు రతులైనప్పుడు వారి కలాపములు అధర్మము అని పిలువబడును. మనుజుడు ఏ విధముగా భౌతిక జీవనపు క్లేశకర స్థితి నుండి బయట పడగలడో సాంఖ్యతత్వమునందు తెలుపబడినది. సాక్షాత్తు భగవానుడే ఆ ఉదాత్తమగు విధానమును వివరింపసాగిన. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మ శారదా మాతాజీ హరే చెప్తారా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 38వ శ్లోకము. గచ్చ కామం మయా పృష్టో మయి సన్యస్త కర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ. గచ్చ వెడలుము, కామం ఇచ్ఛానుసారము, మయా నాచే, అపృష్ట అనుమతింపబడి, మయి నాకు, సన్యస్త సంపూర్ణముగా శరణము నొంది, కర్మన నీ కర్మలతో, జిత్వా జయించి, సుదుర్జయం దాట సఖ్యము కాని, మృత్యుం మృత్యువు, అమృతత్వాయ నిత్య జీవనమునకై, మా నన్ను భజ భజింపుము. నాచే అనుమతింపబడినందున నీ కర్మలన్నింటినీ నాకే అర్పించి ఇచ్ఛానుసారము వెడలుము. దుర్జయమగు మృత్యువును జయించి అమృత తత్వమునకై నన్ను అర్చింపుము. భాష్యము. సాంఖ్యతత్వపు ప్రయోజనము ఇచ్చట తెలుపబడినది. ఎవరేని నిజమగు నిత్య జీవనమును కోరినచో భక్తి యోగమునందు కృష్ణ భక్తి భావనలో నెలకొనవలెను. జన్మ మృత్యువుల నుండి బయటపడుట సాధారణ కార్యము కాదు. అవి ఈ భౌతిక దేహమునకు సహజమైనట్టువి. సుదుర్జయం అనగా దాట సఖ్యము కానట్టివి అని భావము. నేటి కాలపు నామమాత్ర శాస్త్రజ్ఞులు జన్మ మృత్యువులపై జయమును సాధించు పద్ధతిని తెలుసుకొనజాలకున్నారు. కనుకనే వారు వాటి ప్రశ్నను ప్రక్కకు పెట్టి దానిని నిర్లక్ష్యపరతురు. కేవలము వారు భౌతిక దేహమునకు పరిణామశీలమైనది మరియు తప్పక నశించున్నది సంబంధించిన సమస్యల యందే లీనమయ్యుందురు. దుర్జయమగు జన్మ మృత్యువులను జయించుటకే వాస్తవమునకు మానవ జీవితము ఉద్దేశింపబడి ఉన్నది. ఈ శ్లోకమునందు తెలుపబడిన రీతి దానిని సాధించవచ్చును. అది ఏ మాం భజ. ప్రతి ఒక్కరూ పూర్ణ పురుషోత్తముడగు భగవానుని భక్తియుత సేవయందు నెలకొనవలెను. భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్త, నా భక్తుడ వగము, నన్ను అర్చింపుము అని పలికినాడు. కానీ మూర్ఖులకు నామమాత్ర విద్వాంసులు మాత్రము మనము అర్చింపవలసినది, శరణము నొందవలసినది శ్రీకృష్ణుని కాక ఇంకా దేనినో అనుచు పలుకుచుందురు. కనుకనే కృష్ణుని కరుణ లేకుండా సాంఖ్యతత్వమును గాని లేదా ముక్తికి ఉద్దేశింపబడిన ఏ తత్వమును గాని ఎవ్వరును అర్థము చేసుకొని జాలరు. అవిద్య కారణముననే మనుజుడు ఈ భౌతిక జీవనమున బంధితుడగుననియు, వాస్తవము జ్ఞానమునందు నెలకొనుట ద్వారా అతడు భౌతిక యాతనల నుండి ముక్తుడు కాగలడనియు వేద జ్ఞానము ధృవపరచుచున్నది. సాంఖ్యమనగా దేనిచే మనుషుడు భవబంధము నుండి ముక్తిని పడేయగలడో అట్టి వాస్తవ జ్ఞానమని భావము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 39. హరే కృష్ణ. ఒక్క నిమిషం రమణమూర్తి బాబు గారు, మీరు కొంచెం చూసుకోగలరా బాబు గారు? నేను ఒక్క హాఫ్ అన్ అవర్ కాల్కి వెళ్ళాలి. వేరే కాల్. హరే కృష్ణ. ఓకే. 39. మామాత్మానాం స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం ఆత్మన్యేవాత్మానా వీక్షో విశోదకో భయం మృచ్ఛసి. మాం నన్ను, ఆత్మానం పరమాత్ముడు, స్వయం జ్యోతి స్వయం ప్రకాశమానుడు, సర్వభూత సమస్త జీవుల గుహ హృదయములందు ఆశయం నెలకొనియుండు, ఆత్మని నీ హృదయమునందు ఏవ నిక్కముగా ఆత్మానా బుద్ధి ద్వారా వీక్ష ఎల్లప్పుడూ గాంచుచు ఎల్లప్పుడూ తరచుచు విశోక శోక విముక్తిని
అభయత్వము రుచేసి నీవు బడయగలవు. సర్వజీవ హృదయములందును విరాజమానుడవయుండు స్వయం ప్రకాశమాన పరమాత్ముడగు నన్ను బుద్ధి ద్వారా హృదయములందు నీవు సర్వదా గాంచగలవు. ఆ విధముగా శోకభయరహితమగు నిత్య జీవన స్థితిని నీవు బడయగలవు. భాష్యం. పరతత్వమును పలు రీతులు అవగతము చేసుకొనుటయందు జనులు పరమాసక్తులై ఉన్నారు. ముఖ్యముగా ధ్యానము ద్వారాను మనోకల్పన ద్వారాను బ్రహ్మజ్యోతి అనుభవమునకై వారు తహతగలాడుచున్నారు. కానీ పూర్ణ పురుషోత్తములకు భగవానుడే పరతత్వ చరమ లక్ష్యమని నొక్కి వక్కాడించుటకు కపిల్ దేవుడిచ్చడ మాం అను పదము ప్రయోగించాను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు నువ్వు మాం నాకు అని పలుకుచుండా మూళ్ళు ఆ స్పష్టమగు భావనకు విపరీత వ్యాఖ్యానం చేదురు. అతడ మాం అనగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు పలు రూపములందు అవతరించుచున్నాడనియు అతడు భౌతిక దేహమును స్వీకరింపక తన నిత్యముగా ఆధ్యాత్మిక రూపమునందే నిలిచియుండునియు గాంచగలిగిన వాడు అతని స్వభావం పెరిగిన వాడగుడు. అల్పజ్ఞుడు ఈ విషయం అవగతము చేసుకొనజాలడు కనుక పదే పదే ఈ విషయం ప్రతి చోట ప్రస్తావించబడుచుండును. స్వమాయచే ప్రకటితమైనట్టి కృష్ణ రూపములో రాముని రూపమునో లేదా కపిల రూపమునో గాంచుట ద్వారా మనుజుడు నేరుగా బ్రహ్మజ్యోతిని గాంచగలడు. ఏలయనినా బ్రహ్మజ్యోతి అన్నది అతని దేహప్రకాశమే. సూర్యకాంతి సూర్యలోకపు తేజమును కనుక సూర్యుని గాంచుట ద్వారా మనుజుడు అప్రయత్నంగా సూర్యకాంతిని కూడా గావించిన వాడు. అదే విధముగా పూర్ణముషోత్తము శ్రీ భగవానుని గాంచుట ద్వారా మనుజుడు ఏకకాలమున పరమాత్మానుభూతిని నిరాకార బ్రహ్మభూతిని బడయగలడు. పరతత్వము 3 తత్వములు స్థిరమై ఉన్నదని శ్రీమద్ భాగవతం ఇదివరకే నిర్ధారించినది. ఆది యందు నిరాకార బ్రహ్మముగాను తదుపరి స్థితి యందు ఎల్లరి హృదయం నందలి పరమాత్మగాను చివరకు పరతత్వం చరమానుభూతియగు దేవదేవునిగాను భగవానుడు అది అనుభూతమగును. పరమ పురుషుని గాంచిన వాడు ఇతర తత్వమును నిరాకార బ్రహ్మము పరమాత్ముడు అప్రయత్నముగా మనొచ్చు కొనును. దీని సంబంధముననే ఈ శోకమును విశోకో భయస్మృచ్ఛసి అని తెలుపబడినది. దేవదేవుని గాంచుడు ద్వారా మనుషుడు సమస్తము నెరుగగలడు. దాని ఫలితముగా అతడు శోక బహిరితమ స్థితి ఎందు నెలకొనగలడు. శ్రీకృష్ణ భగవాని భక్తి సేవ ద్వారా అది సిద్ధించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారండి? ఉన్నానండి, చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాత్ర ఆధ్యాత్మిక విద్యాం సమనిం సర్వకర్మణాం వితరిష్యేయ చాసో భయాన్ చాతితరిష్యతి. మాత్రే నా తల్లికి ఆధ్యాత్మిక జీవనపు ద్వారమును తెరుచుచున్నది. విద్యా జ్ఞానము సమనిం నశింపచేయుచు సర్వకర్మణ కామ్య కర్మలన్నింటినీ వితరిష్యే నేనొసక్కగలను. యయ దేని ద్వారానైతే చా కూడా అసౌ ఆమె భయమును చా కూడా అతితరిష్యతి దాటగలదు. ఆధ్యాత్మిక జీవనమునకు ద్వారము వంటి ఈ ఉదాత్తమగు జ్ఞానమున్న తల్లికి కూడా నేను వర్ణింతును. ఆమె సర్వకర్మ ఫలమును నశింపచేసుకొని పూర్ణత్వమును ఆత్మానుభవమును బడియగలదు. ఆ విధంగా ఆమె కూడా భయం నుండి విడివడగలదు. భాష్యం. గృహమును వీడునప్పుడు కర్దమముని తన భార్యయగు దేహహుతిని గూర్చి కొంత అతురతను కలిగి ఉండెను. కనుకనే భవబంధం నుండి కేవలము కర్దమమునే గాక దేహహుతి సైతము తన కుమారు నుండి ఉపదేశం పొంది విడివడనన్నుదని కపిలముని వాగ్దానం చేసెను. ఆత్మానుభవ ప్రాప్తి కొరకై సన్యాసమును గాని భర్త వెడిలిపోయినప్పుడు అతని ప్రతినిధియగు కుమారుడు తండ్రితో సమానంగా జ్ఞానవంతుడు తల్లిని ఉద్ధరించుటకు గృహం నందే నిలిచి ఉండుట అన్నది విషయమును ఇచ్చట చక్కని ఉపమానము నెలకొనిదని. సన్యాసి అయిన వాడు భార్యను వెంటగొని పోరాదు. వానప్రస్థ జీవనం నందు
లేదా వానప్రస్థ సన్యాస జీవనంలో నడుమ స్థితి యందు ఎటువంటి మైథున సంబంధములు లేకుండా భార్య సహాయమును పొందవచ్చును. కానీ సన్యాస సామ్రమునందు మాత్రము ఎవ్వరును భార్యను వెంటనుంచుకొనరాదు. లేనిచో ఆత్మానుభవ కార్యమున ఎటువంటి అవరోధము ఉండునట్లుగా కద్దమముని వంటి వాడు తన భార్యను వెంటనుంచుకోగలిగిన వాడు. సన్యాస జీవమున ఎవరును స్త్రీలతో ఎటువంటి సంబంధం కలిగి ఉండరాదనడి వైదిక ఉత్తర్వును కద్దమును అనుసరించెను. కాని భర్త పరిత్యజించినట్టి భార్య గతి ఏమిటి? ఆమె తన కుమారునికి అప్పజెప్పబడక బంధం నుండి తల్లిని ఉద్ధరించునని తనయుడు వాగ్దానం చేయును. స్త్రీ ఎన్నడూను సన్యాసమును తీసుకొనరాదు. స్త్రీలు సన్యాసమును స్వీకరించుటకు వేదములందు అంగీకారం లేకున్నను నవీన కాలం నందు కొన్ని నామమాత్రపు ఆధ్యాత్మిక సమాజంలో స్త్రీలకు కూడా సన్యాసం నొసగుటను సృష్టించినవి. ఒకవేళ అది అనుమతింపబడి ఉన్నచో కద్దమముని తన భార్యను కూడా వెంట తీసుకువెళ్లి ఆమెకు సన్యాసమును నొసగిడివాడు. కాని వాస్తవమునకు స్త్రీ గృహం అందే నిలిచి ఉండవలను. బాల్యం నందు తండ్రిపై ఆధారపడుతా, యవనం నందు భర్తపై ఆధారపడుతా, వృద్ధాప్యం నందు కపిలింది వంటి కుమారునిపై ఆధారపడతాయి అన్నది 3 జీవుల స్థితులనే ఆమె కలిగి ఉండును. వృద్ధాప్యమున స్త్రీ యొక్క పురోగతి కుమారునిపై ఆధారపడి ఉండును. ఆదర్శనీయుడైన తనయుడగు కపిలముని తన తల్లి యొక్క ఉద్ధారమును గూర్చి తండ్రికి ఆశ్వాసము నొసగుచున్నాడు. అంతటా అతడు తన భార్యను గూర్చిన చింత లేకుండా ప్రశాంతంగా వెడలిపోగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శిరీష మాతాజీ ఉన్నారు, శాంతి మాతాజీ ఉన్నారు, గోవింద కృష్ణ ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభు చదవమంటారు. శాంతి మాతాజీ ప్రభుజీ ప్రభు హరే నా కృష్ణ పేరు ప్రభుజీ. రాలేదు ప్రభు. రామలక్ష్మి మాతాజీ కింద పేర్లు వస్తున్నాయి. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శాంతి పేజీ మాతాజీ ప్రభుజీ? హరే హరే కృష్ణ 24వ అధ్యాయం 40వ శ్లోకం మాతాజీ. చదువుతున్నాను. హరే 41వ కృష్ణ. శ్లోకం ఓకే అమ్మా. నామలక్ష్మి నా పేరుందండి. 41వ శ్లోకం. మధ్యలో మేము ఉన్నాం ప్రభుజీ. ఇంకా ఓకే ఓకే. అదే చదవమంటారా ప్రభుజీ? అమ్మ ఎన్నో ఒక్క పేజీ నిమిషం, అమ్మా? శాంతి మాతాజీ ఒక్క ఎన్నో నిమిషం. పేజీ అమ్మా? జయనామాత చదవండి, జయనామాత. నేనే 279 పేజీ మాతాజీ. ఓకే 279. నేనే సుభలక్ష్మి మాత, ఓకే అమ్మా. సుభలక్ష్మి మాత ఒక్క నిమిషం ఆగండి. జయనామాత సరే అలాగే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. స్తోత్రాన్ని ఒక్క నిమిషం. 41 శ్లోక. పాటి మొత్తం 3 తెరజాతి 3 అయిపోయింది. హరే కృష్ణ. 41వ శ్లోకం. 30 మైత్రేయ వాచ. ఏం సమిధతేన కపిలేన ప్రజాపతి దక్షిణీకృత్య తం ప్రీతో వనమేన జగామః. మైత్రేయ ఉవాచ. మైత్రేయముని పలికెను. ఏవం ఆ విధముగా సముదిత సంబోధింపబడి తేన అతనిచే కపిలమునిచే ప్రజాపతి దక్షిణీకృత్య ప్రదక్షిణ కావించి తం అతనికి ప్రీత సంతుష్టి చెందినవాడే వనమునకు ఏవ నిస్సందేహముగా జగామ వెడలను. అప్పుడు శ్రీ మైత్రేయుడు పలికెను. ఆ విధముగా తనయుడు కపిలముని పలికినంతటా ప్రజాపతి కద్దముడు అతనికి ప్రదక్షిణ కావించి సంతృష్టి చెందిన మనస్సుతో శీఘ్రమే వనమునకు వెడలను. భాష్యము. వనమునకు పోవుట ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయిందే. ఒకడు పోవుటకు ఇంకొకడు పోవుటకు అదేమి షికారు కాదు. కనీసం వానప్రస్థుడుగానే ప్రతి ఒక్కరూ వనమునకు ఎగవలను. భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో జరిపిన సంభాషణ యందు వివరించినట్లుగా వనమునకు ఎగుటనగా 100కి 100 పాళ్ళు శ్రీహరిని ఆశ్రయించుట అనియే భావము. సదా సముద్విగ్న దియాం. భౌతిక దేహమునకు భౌతిక దేహమును గ్రహించిన జనులందరూ ఎల్లప్పుడూ క్లేశభరితులై ఇందురు. కనుకనే ఈ భౌతిక దేహమునడ మోహగ్రస్తులు కాకుండా దాని నుండి బయటపట్టుక ప్రతి ఒక్కడు యత్నించవలను. వనమునకేగుట లేదా సాంసారిక బంధమును
చదివించుట కావించి ఏకాంతంగా కృష్ణ భక్తిని నెలకొంటే ఆ విధముగా విడివట్టకు ప్రాథమిక విధానము. వనమునకేగుటంత ప్రయోజనం అదియే. దేనితో వనమన్నది కేవలం కోతులు మరియు క్రూర మృగముల స్థానమే. వనమునకేగుట అనగా కోతి ఎగుటుకో లేక క్రూర మృగముగా మారుటకో అనే భావము కాదు. ఏకాంతముగా శ్రీహరిని ఆశ్రయించి పూర్ణముగా సేవేంద్ర నెలకొనటేనే దాని భావము. మనుజుడు నిజముగా అడవికి వెళ్ళవలసిన అవసరం లేదు. తన జీవితం అంతటినీ పెద్ద పెద్ద నగరంలో గడిపేస్తున్న వారికి ప్రస్తుత సమయమున అది యుక్తము కాదు. భక్త ప్రహ్లాదు వివరించినట్టు కృష్ణ భక్తి లేనటువంటి సాంసారిక జీవనము అంధకోపం వంటిది. కనుక కుటుంబం బరువు బాధ్యతల్లోనే మనుషులు ఎల్లప్పుడూ నిలిచిపోరాదు. ఒంటరిగా ఎవరైనా చీకటి నూతులు పడినప్పుడు రక్షించుటకు అతను ఎవరినో లేనప్పుడును అతని సంవత్సరం కొద్దీ అర్చన ఎవరినో దాన్ని కాంచబోరు. ఆ అరుపులు వినజాలరు. అప్పుడు మరణం తథ్యమే. అదే విధముగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవంతు తమకు గల నిత్య సంబంధములు మర్చిన వారు సంసారపు అంధకోపమున ఉన్నట్టి వారే. వారి స్థితి కూడా అశుభమయమే. అటువంటి కోపమున మనుషులు ఏదో ఒక విధంగా త్యజించి కృష్ణ భక్తి భావన చేపట్టి లేసభరితము భావబంధం నుండి విడవలనని భక్త ప్రహ్లాదు ఉపదేశించినాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారండి. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 42వ శ్లోకము. వ్రతం స ఆస్థితో మౌనమాత్మైక శరణో ముని నిస్సంగో వ్యచరచ్చోణి మనగ్నిరనికేతనః. వ్రతమును సహా అతడు కర్దముడు అస్థితః చేపట్టెను మౌనమును ఆత్మ పూర్ణ పురుషోత్తముడగు భగవానుని ఏకాంతమున శరణము నొంది ముని నిస్సంగః సాంగత్యరహితముగా వ్యచరత్ అతడు సంచరించను. చోణీం ధరణి అనగ్ని అగ్నిరహితముగా అనికేతన ఆవాసరహితముగా. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని స్మరించుటకు ఏకాంతముగా అతనినే ఆశ్రయించుటకు కర్దమముని మౌనవ్రతమును చేపట్టెను. అగ్నితో గాని ఆవాసముతో గాని సంబంధము లేకుండా నిస్సంగత్వముతో అతడు సన్యాసిగా ధరణి అంతటను సంచరించెను. భాష్యము. ఇచ్చట అనగ్నిరనికేతనః అను పదము ప్రధానమైనది. సన్యాసి అయిన వాడు అగ్ని నుండి మరియు ఆవాసము నుండి పూర్తిగా విడివడి ఉండవలెను. యజ్ఞార్థమో లేదా వంట చేయు నిమిత్తము గృహస్థుడు అగ్నితో సంబంధమును కలిగియుండును. కానీ సన్యాసి మాత్రము ఆ రెండు బాధ్యతల నుండి విడివడి ఉండును. సదా కృష్ణ భక్తి భావన యందే నెలకొని ఉన్నందున అతడు వంట చేయవలసిన అవసరము కానీ లేదా అగ్నిహోత్రము నిర్వహింపవలసిన అవసరము కానీ ఉండదు. అనగా సమస్త ధార్మిక కర్మలను అతడు అది వరకే నిర్వహించినట్టిన వాడు. అనికేతనః అనగా ఆవాసము లేకుండా అని భావము. అతడు స్వంత ఇల్లును కలిగి ఉండక ఆహారము ఆవాసము కొరకు భగవానుని పైననే పూర్తిగా ఆధారపడి సంచరించవలెను. మౌనమనగా నిశ్శబ్దంగా నుండుటయని భావము. మౌనము వహించనిదే ఎవ్వరును భగవానుని లీలలను కర్మలను పూర్తిగా స్మరింపజాలరు. మూర్ఖుడు కాబట్టి చక్కగా పలుకలేడు. కాబట్టి మౌనవ్రతమును చేపట్టుట కాదు, జనులను తనను కలతపెట్టకుండా ఉండుటకై మనుజుడు మౌనమును వహించవలెను. మాట్లాడనంత వరకే మూర్ఖుడు గొప్ప తెలివి కలవాడిగా గోచరించునని చాణక్య పండితుడు పలికెను. అనగా పలుకే పరీక్ష వంటిది. నిరాకారవాదియగు స్వాముల వారు పాటించడి నామమాత్రపు మౌనము సూచించినదేమనగా అతడు చెప్పవలసినది ఏదియూ లేదు. అతడు కేవలము భిక్ష మాత్రమే అడుగగలడు. కానీ కర్దమముని స్వీకరించిన మౌనము అటువంటిది కాదు. అసత్ప్రసంగమును విరమించుటకే అతడు మౌనమును దాల్చెను. గంభీరముగా నై అసందర్భ ప్రలాపమును ఆపినప్పుడే మనుజుడు మౌని అనబడును. దీనికి అంబరీష మహారాజే చక్కని ఉపమానం. అతడెప్పుడూ మాట్లాడినను శ్రీకృష్ణుని లీలలను గూర్చియే మాట్లాడేవాడు. మౌనమనున్నది అసత్ప్రసంగమును నివారించి పలుకులను శ్రీకృష్ణుని లీలలయందు నెలకొల్పునట్టుగా చేయును. ఆ విధముగా జీవితమును పూర్ణము కావించుకొనుటకు మనుజుడు కృష్ణలీలల శ్రవణ కీర్తనములను కావింపవచ్చును. భగవద్గీత యందు
వివరింపబడినట్లు అమానిత్వం, అదంభిత్వం, గౌరవమునకై ప్రాకులాడక తన భౌతిక స్థితిని గాంచి గర్వించక వ్రతమును చేపట్టుటయే వ్రతము అను దాని భావము. అహింస అనగా హింసాయుతుడు కాకుండా ఒక్క నిమిషం ప్రభుజీ. కాకుండా అని భావము. జ్ఞానమును పూర్ణత్వమును బడయుటకు 18 విధానములు కలవు. తన వ్రతము ద్వారా కర్దమముని ఆత్మానుభవము సమస్త విధానములను చేపట్టాను. చదవమంటారా ప్రభుజీ? 43. ముందుకెళ్తాను. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. కళ్యాణి మాత ఉన్నారు? హరే కళ్యాణి కృష్ణ మాత ప్రభు, నేను చదవనంటారా ప్రభు? ఆ మధ్యలో ఉన్నారండి. ఒక్క నిమిషం. జగన్నాథ్ ప్రభుజీ ఉన్నారండి? కళ్యాణి మాతాజీ మాట వినబడ్డదమ్మా ఇందాక. అదే మాట వినబడింది ఇందాక. సరే ముందుకెళ్దాం. పద్మప్రియ మాతాజీ పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 43వ శ్లోకము. మనో బ్రహ్మాణి యుంజానో ఎత్తత్ సదా సత్పరహం గుణావభాషే విగుణ ఏక భక్తానుభావితే. మన మనస్సు బ్రహ్మిని పరబ్రహ్మంపై యుంజాన ఏకాగ్రపరిచి యత్ ఏదైతే తత్ అది సత్ అసత కార్యకరణములకు పరమైన వాడు, గుణావభాసే త్రిగుణములకు వ్యక్తీకరించువాడు, విగుణే త్రిగుణములకు అతీతుడు, ఏకభక్త్య ఏకాంత భక్తిచే అనుభావితే తెలియబడువాడు, సదాసత్తులకు పరమైన వాడును, త్రిగుణములను వ్యక్తీకరించిన వాడును, అవే త్రిగుణములకు అతీతుడును, కేవలం ఏకాంత భక్తిచే తెలియబడువాడును అగు పరబ్రహ్మపై అతడు మనసును కేంద్రీకరించెను. భాష్యము. ఎచ్చట భక్తి ఉండునో అచట భక్తుడు, భక్తి, భగవానుడు అనేటి 3 అంశములు ఉపస్థితమై ఉండును. ఈ 3 అంశములు లేనప్పుడు భక్తి అనేది పదమునకు అర్థమే ఉండదు. కర్దమముని తన మనస్సును పరబ్రహ్మంపై నిలిపి భక్తియుక్త సేవ ద్వారా అతనిని అనుభూతమునర్చుకొనెను. అతడు తన మనస్సును భగవాన్ని స్వరూపంపైననే కేంద్రీకరించినని ఈ విషయము సూచించుచున్నది. ఏలయన పరతత్వము యొక్క రూపలక్షణము అనుభూతిని బడైనదే ఎవరునూ భక్తిని నిర్వహింపజాలరు. గుణావభాసే అనగా త్రిగుణములకు అతడు పరమైన వాడు, కానీ అతని కారణంనే త్రిగుణములు వ్యక్తమై ఉన్నవి. అనగా భౌతిక శక్తి అతని నుండి ఉద్భవించినను త్రిగుణములచే అతడు ప్రభావితుడు కాబోడు. బద్ధ జీవులమైన మనము వానిచే ప్రభావితమైనను అతడు మాత్రము దానిచే ప్రభావితుడు కాడు. భౌతిక ప్రకృతి తన నుండియే ఉద్భవించినప్పటికీ ప్రధాన నిత్యుడగు అతడు మాయచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. కానీ అధీనులైనట్టి జీవాత్మలకు మనము మాయచే ప్రభావితమయ్యేడి వారం. భక్తి యోగము ద్వారా భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నచో బద్ధ జీవుడు సైతము మాయ యొక్క కల్మషం నుండి బయటపడగలడు. ఈ విషయమే సగుణాన్ సమతీత్యాథాన్ అని భగవద్గీత ఎందు ధృవపరపబడినది. కృష్ణ భక్తి రస భావితుడైన వాడు త్రిగుణ ప్రభావం నుండి శీఘ్రమే ముక్తి నొందగలడు. అనగా బద్ధ జీవుడు భక్తియుక్త సేవలో నెలకొనినంతటా భగవానుని వలనే ముక్తుడై భాషించగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రామతులసి మేడం ఉన్నారు మాతాజీ? ప్రభు ఉన్నాను ప్రభు. 44వ శ్లోకం. నిరహంకారకృతిర్మమచ్చ నిర్ద్వంద్వః సమదృక్ స్వదృక్ ప్రత్యుక్శాంతి ధిరః ప్రశాంతోర్మి బోధతిః. నిరహంకృతి మిథ్యాహంకారం లేకుండట, నిర్మమః మమకారం లేకుండట, చ మరియు నిర్ద్వంద్వ ద్వంద్వరహితుడై, సమదృక్ సమదృష్టి కలిగి, స్వదృక్ ఆత్మను గాంచుచు, ప్రత్యేక్ అంతర్ముఖుడై, ప్రశాంతమగు, ధీ మనస్సు, ధీరః ధీరుడు, కలత చెందినవాడు, ప్రశాంత భావము, ఊర్మిహి దేవి అలలు ఇవ వలె, ఉదదిహి సముద్రపు. ఆ రీతిన క్రమముగా అతడు నిరహంకారుడును మమకార రహితుడును అయ్యను. ధీరుడు, సమదర్శి, ద్వంద్వరహితుడైనను అతడు ఆత్మదర్శనమును కావింపగలిగను.
అంతర్ముఖమైన అతని మనస్సు అలలు లేని సముద్రం వలె పూర్ణ ప్రశాంత భావంతో నుండెను. భాష్యం. మనస్సు పూర్తిగా భక్తిభావంతో నిండి ఉండి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు నెలకొనినప్పుడు మనుజుడు అలలు లేని సముద్రం వలె అగును. ఇదే ఉపమానం భగవద్గీత యందును తెలుపబడినది. మనుజుడు సముద్రం వలె గంభీరం కావలెను. సముద్రము వేలాది నదులు నీటితో నిరంతరము నిండుచుండును. అదే సమయము దాని అందుల నీరు స్వధాన క్రియ ద్వారా మేఘముగా మారుచుండును. అయినప్పటికీ అది కలత చెందక నుండును. ప్రకృతి నియమములు తమ ప్రభావమును చూపవచ్చును, కానీ శ్రీకృష్ణ భగవాను పాదపద్మముల చెంత భక్తి యోగమందు సంలగ్నమైన వాడు మాత్రము అంతర్ముఖుడైనందున కలవరపడబోడు. అతడు బాహ్య ప్రకృతిని గాంచక తన అస్తిత్వపు ఆధ్యాత్మిక స్వభావమునే గాంచుచు ధీరచిత్తముతో శ్రీకృష్ణుడి సేవయందు నెలకొనను. ఆ విధముగా అతడు అహంకార మమకారాలు లేకుండా తన ఆత్మను అనుభూతమనుచుకొనగలడు. ఎల్లరను ఆధ్యాత్మిక అవగాహన స్థాయి నుండియే గాంచెడి కారణమున అట్టి పరమ భక్తుడు అన్నడును ఇతరుల నుండి కష్టములను పొందడు. తనను మరి ఇతరులను ఆ మహనీయుడి సరైన దృష్టితో గాంచును. తర్వాత చదవమంటారా ప్రభు? శ్లోకం అనువాదం చదవండి, ఆ భాష వేరే వాళ్ళు చదువుతారు. సరే. హరే కృష్ణ. వాసుదేవో భగవతి సర్వజ్ఞ ప్రత్యేగాత్మని పరేణ భక్తి భావేన లబ్ధాత్మ ముక్తబంధన. వాసుదేవుని ఎడహ భగవతి దేవదేవుడు సర్వజ్ఞ సమస్తమును నెరిగినవాడు ప్రత్యేగాత్మని ఎల్లరి అందలి పరమాత్ముడు పరేణ దివ్యమహు భక్తి భావేన భక్తియుత సేవ ద్వారా లబ్ధ ఆత్మయందు నిలిచి ముక్త బంధన భావబంధము నుండి ముక్తుడయ్యను. ఆ విధముగా అతడు బద్ధ జీవనము నుండి ముక్తుడై ఎల్లరి యందు సర్వజ్ఞుడు పరమాత్మునిగానున్న దేవదేవుడు వాసుదేవుని దివ్యముగు భక్తియుత సేవ యందు నెలకొనెను. హరే కృష్ణ ప్రభు. రామలక్ష్మణతో చదవండి. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. భాష్యము. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు భక్తియుత సేవయందు నెలకొన్నప్పుడు వ్యక్తిగత ఆత్మగా తన సహజ స్థితి దేవదేవుడగు వాసుదేవునికి నిత్య సేవకుడగుటయనేని తెలుసుకొనెను. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ రెండును ఆత్మలే కనుక అన్ని విధముల అవి సమానమే అనుట ఆత్మానుభవము అర్థము కాదు. వ్యక్తిగత ఆత్మ బద్ధుడయ్యే అవకాశము కలదు, కానీ పరమాత్ముడెన్నడను బద్ధుడు కాడు. బద్ధజీవుడు తాను పరమాత్మనకు అధీనుడునని అవగతము చేసుకున్నప్పుడు అతని స్థితి లబ్ధాత్మ స్థితి అని పిలువబడును. అదియే ముక్త బంధనము, బౌద్ధిక కల్మషము నుండి విడుదల అనబడును. తాను భగవానుతో సమానమని తలిచినంత కాలము భౌతిక కల్మషము కొనసాగును. అదియే మాయ యొక్క చివరి వల. మాయ ఎల్లప్పుడూ బద్ధజీవునిపై ప్రభావం చూపుచుండెను. గొప్పగా ధ్యానము మరియు తాత్విక కల్పనము గావించిన పిమ్మట కూడా మనుజుడు తాను భగవానునితో ఏకమని తలిచినచో అతడు ఇంకనూ మాయ యొక్క చివరి వలలో చిక్కుబడి ఉన్నట్లుగా తెలుసుకొనవలెను. ఇచ్చట పరేణ అను పదమును మిగులు ప్రధానమైనది. పర అనగా భౌతిక కల్మషము లేకుండా దివ్యమైనట్టిది అని భావము. తాను శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకుడనేది పూర్వ జ్ఞానమే పరభక్తి అని పిలువబడును. కానీ ఎవరేని భౌతిక విషయముల ఎడ మాయా కారణము కలిగి ఉండి ఏదో భౌతిక లాభమును పొందుటకై భక్తిని చేసినచో అది మమకారం కలిగి ఉండి ఏదో భౌతిక లాభమును పొందుటకై భక్తిని చేసినచో అది విద్ధ భక్తి అనబడును. పరభక్తి ద్వారా మనుజుడు నిజముగా ముక్తుడు కాగలడు. ఇచ్చట సర్వేజ్ఞ అను ఇంకొక పదము పేర్కొనబడినది. హృదయం నందు విరాజమానుడై ఉన్న పరమాత్ముడు సమస్తము నెరిగినవాడు. దేహమును మార్చినందున నా పూర్వ కర్మలను నేను మరువవచ్చును, కానీ పరమాత్మను రూపమును దేవదేవుడే నా యందు ఆసీనుడై ఉన్నందున అతడు సర్వము నెరిగి ఉండెను. కనుకనే నా పూర్వ కర్మ ఫలములు అతనిచే నాకు ఒసగబడుచున్నవి. నేను మరిచిపోయినప్పటికీ నా పూర్వజన్మపు శుభాశుభ కర్మలకు సుఖ దుఃఖములను అతడు నాకు వసగుడును. పూర్వ జన్మపు కర్మలను మరిచిపోయినందున ఆ ఫలము నుండి తాను విడిబడి ఉన్నటినని ఎవ్వరూ తలచరాదు. దాని ఫలితము తప్పక కలిగియే తీరును. కానీ ఎట్టి ఫలముల నేడి విషయమును మాత్రము సాక్షి అయిన పరమాత్మునిచే నిర్ణయించబడును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. శిరీష మాత చదవాలండి. శాంతి మాత చదువుతారమ్మా.
శాంతి మాతాజీ. మ్యూట్లో ఉన్నాడు. శాంతి మాతాజీ చదువుతారండి. గోవింద కృష్ణ ప్రభుజీ. లలితా మాతాజీ ఉన్నారండి. హరే కృష్ణ ప్రభు. 46వ శ్లోకం. ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని. ఆత్మానం పరమాత్ముడు సర్వభూతేషు సమస్త జీవులయందు భక్తవంతం భగవానుడు అవస్థితం విరాజమానుడు అపశ్యత్ అతడు గాంచను సర్వభూతాన్ని సమస్త జీవులు భగవతి భగవానుని యందు అపి అంతేగాక ఛ మరియు ఆత్మని పరమాత్మ యందును. భగవానుడు ఎల్లరి హృదయమునందు విరాజమానుడై ఉండుటను మరియు ఎల్లరకు పరమాత్ముడైనందున ప్రతి ఒక్కరూ అతని యందే నిలిచి ఉండుటను కర్దముడు గాంచనారంభించను. భాష్యం. ప్రతి ఒక్కరూ భగవానుని యందే నిలిచి ఉన్నారు అను దాని అర్థము ప్రతి ఒక్కరూ భగవానుడని కాదు. ఈ విషయము భగవద్గీత యందున వివరించబడినది. సమస్తము దేవదేవుని యందే స్థితమై ఉన్నది. కానీ దీని భావము అతడు కూడా అన్నింటి యందు ఉన్నాడని కాదు. ఉన్నత తరగతికి చెందిన భక్తులే ఈ రహస్యమును అవగతము చేసుకొనగలరు. ప్రారంభ స్థితిలోనున్న వారు, మధ్య తరగతికి చెందిన వారు, ఉన్నత శ్రేణి వారు అనుచు భక్తులు 3 రకములుగా నందు. ప్రారంభ స్థితిలోనున్నవాడు భక్తి యోగ విధానముల నెరుగక కేవలము ఆలయమునందే శ్రీ విగ్రహారాధనమున నిలిచి ఉండును. మధ్య తరగతికి చెందినవాడు భగవానుడెవరు, భక్తుడెవరు, భక్తరహితుడెవరు, అమాయకుడెవరు అనే విషయము నెరిగి ఆయా ప్రకారం వారితో వర్తించును. కానీ ఎల్లరి హృదయమందు భగవానుడు పరమాత్మని రూపమున విరాజిల్లుచున్నాడనియు సమస్తము ఆ దేవదేవుని దివ్యశక్తి పైననే ఆధారపడి ఉన్నదనియు లేదా నెలకొని ఉన్నదనియు గాంచువాడు అత్యున్నత భక్తి స్థానమున నిలిచి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. 47 చదవమంటారా? ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతస భగవద్భక్తి యుక్తేన ప్రాప్తి భాగవతి గతి. ఇచ్ఛా కోరిక, ద్వేష మరియు ద్వేషము విహీనేన దూరుడై సర్వత్రా అందరి ఎడ సమానమైన చేతస చిత్తము కలవాడై భగవద్ దేవదేవునికి భక్తియుక్తేన భక్తియుక్త సేవనర్చుట ద్వారా ప్రాప్తి పొందెను భగవతీ గతి. భక్తుని గమ్యమును భగవద్ధామము చేరెను. విశుద్ధమగు భక్తియుత సేవనర్చిన కారణమున సర్వత్రా సమచిత్తుడైన కర్దమముని ఇచ్ఛాద్వేష దూరుడై అంత్యమున భాగవత గతిని పొందెను. భాష్యం. భగవద్గీత యందు తెలుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్య స్వభావమును అవగతము చేసుకొని ఆ రీతిగా అతని దివ్య స్థితిని పూర్ణముగా తెలుసుకొనిన పిమ్మట భగవద్ రాజ్యమున ప్రవేశించును. భగవద్ధామమున ప్రవేశించు విధానము త్రిపాదభూతి గతి భగవద్ధామ పదము అని పిలువబడును. దాని ద్వారానే మనుజుడు జీవితపు చరమగమ్యమును సాధించగలడు. కర్దమముని తనకు గల పూర్ణమైన భక్తిపరమగు జ్ఞానము మరియు సేవ ద్వారా భగవతీ గతి అని తెలుపబడు ఆ చరమగమ్యమును సాధించను. శ్రీమద్ భాగవతములోని కర్దమముని సన్యాసము అను తృతీయ స్కందము నందలి 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాధాలీల మాతాజీ ఉన్నారు. రాధాలీల మాతాజీ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. నేను చదవలేదు కదా, ఇంకా ముందరికి వెళ్ళిపోయారు. 2 సార్లు పిలిచాను మాతాజీ మిమ్మల్ని. పిలిచారా ప్రభు? ఓకే ప్రభు. ఏదో ఫోన్ కాల్ వస్తే అటెండ్ అయ్యాను. చదివేమంటారు ప్రభు? చదవండి. 25వ అధ్యాయం భక్తి యోగ మహిమ. 1వ శ్లోకం. సౌనక ఉవాచ కపిలస్త్వ సంఖ్యాత భగవానాత్మ మాయయా జాత స్వయైవ సాక్షాదాత్మ ప్రజ్ఞప్తయే నృణాం. సౌనక ఉవాచ. శ్రీ సౌనకుడు పలికెను. కపిల భగవానుడు తత్వ సత్యము యొక్క సంఖ్యాత వ్యాఖ్యాత భగవాన్ పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు ఆత్మ మాయయ తన అంతరంగిక శక్తి ద్వారా జాత ఆవిర్భవించను. స్వయముగా అజహ పుట్టుక
లేనట్టివాడు. సాక్షాత్తుగా రూపముతో ఆత్మ ప్రజ్ఞప్తయే ఆధ్యాత్మిక జ్ఞానమును విస్తరింప చేయుటకు నృణాం మానవులకు శ్రీ సౌనకుడు పలికెను. పుట్టుక లేని వాడైనప్పటికీ పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు ఆత్మమాయ ద్వారా కపిలముని రూపమున ఆవిర్భవించెను. సమస్త మానవుల లాభము కొరకై దివ్య జ్ఞానమును విస్తరింప చేయుటకు అతడు అవతరించెను. భాష్యం. మానవుల లాభము కొరకై ఆధ్యాత్మిక జ్ఞానము నొసగుటకు భగవానుడు అవతరించునని ఆత్మ ప్రజ్ఞప్తయే అను పదము సూచించుచున్నది. భౌతిక అవసరములకు సంబంధించిన విషయములన్నీ వైదిక జ్ఞానమునందు పూర్తిగా వసగబడినవి. అటువంటి జ్ఞానము చక్కని జీవనమునకు మరియు క్రమంగా సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడుటకు తగిన ప్రణాళిక నొసగను. అట్టి సత్వగుణ స్థితి యందు మనిషిని జ్ఞానం విస్తరించగలదు. రజోగుణమనున్నది కేవలము భౌతిక లాభమును భోగించుటకు ఒక ప్రేరణ వంటిది కనుక అట్టి స్థితిలో జ్ఞానమునకు తావు లేదు. ఇక తమో గుణమునందు జ్ఞానము కాని భోగము కాని లేకుండా కేవలము జంతు జీవనమే నెలకొని ఉంటుంది. మనుజుని రజోగుణము నుండి సత్వగుణ స్థాయికి ఉద్ధరించుటకే వేదములు ఉద్దేశింపబడినవి. సత్వగుణమునందు స్థితుడైనప్పుడు అతడు ఆత్మజ్ఞానము అనగా ఆధ్యాత్మిక జ్ఞానము అవగతము చేసుకొనగలడు. సాధారణ మానవుడు ఎవ్వడును ఆ జ్ఞానము నెరుగజాలడు. కనుక గురు శిష్య పరంపర అవసరమైనందున ఈ జ్ఞానము స్వయముగా భగవానునిచే గాని లేదా అతని ప్రామాణిక భక్తునిచే కాని వివరింపబడుచుండు. భగవదవతారము కపిలుడు కూడా కేవలము ఆధ్యాత్మిక జ్ఞానమును విస్తరింప చేయుటకే జన్మించను. సౌనకముని సైతము ఇచ్చట పలుకుచున్నాడు. నేను స్వరూపుడననేది జ్ఞానం ఒక్కటే. అహం బ్రహ్మాస్మి, స్వభావరీత్యా నేను బ్రహ్మమును. ఆత్మను గూర్చి దాని కర్మలను గూర్చి ఎరుగుటకు సరిపోదు. దాని కొరకై మనుజుడు వాస్తవముగా బ్రహ్మమునకు సంబంధించిన కర్మల యందు నెలకొని ఉండవలెను. ఆ కర్మలకు సంబంధించిన జ్ఞానము సాక్షాత్తుగా భగవానుని చేతనే వివరింపబడినది. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము మానవులకే అవగతమగును కాని జంతువులకు కాదు. ఈ విషయమే నృణాం మానవులకు అనేది పదము ద్వారా ఇచ్చట స్పష్టముగా సూచింపబడినది. నియమితమగు జీవనము కొరకే మానవులు ఉద్దేశింపబడింది. జంతు జీవనమునందును ప్రకృతి రీత్యా కొంత నియమము ఉన్నప్పటికీ అది శాస్త్రమునందు కానీ లేదా ప్రామాణికులచే కానీ వర్ణితమైనటి నియమిత జీవనము కాదు. మానవ జన్మము నియమిత జీవనమే కాని జంతు జీవనము కారాదు. అటువంటి నియమిత జీవనమునందే మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకొనగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. రేవతి మాత చూడరు. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ శ్లోకం. నా హాస్య వర్షణః పుంసాం వర్ణిమ వరిమ్నః సర్వయోగినాం విశ్రుతౌశ్రుతదేవస్య భూరి తృప్త్యంతి మేసవః. నా లేదు హి నిక్కముగా అస్య అతనిని గూర్చి వర్ష్మనః శ్రేష్ఠుడు పుంసాం మానవుల యందు వరిమ్నః వరిష్ఠుడు సర్వ యోగినాం యోగుల యందు విశ్రుతౌ వినుటయందు శృతదేవస్య వేదపతి భూరి మరల తృప్తి మే నా యొక్క అసవహ ఇంద్రియములు. సౌనకుడు ఇంకను కొనసాగించెను. భగవానుని కన్నను అధికముగా నెరిగినవాడు వేరొక్కడు లేడు. అతని కన్నను అధిక పూజ్యుడు లేదా పరిపక్వత చెందిన యోగి ఇంకొక్కడు లేడు. కనుకనే ఆ దేవదేవుడు వేదపతి అయి ఉన్నాడు. సర్వదా అతనిని గూర్చి శ్రవణము చేయుటయే ఇంద్రియములకు నిజమైన సుఖము. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని ఎవడును సమానుడు గాని అధికుడు గాని కాజాలడని భగవద్గీత యందు తెలపబడినది. అదే విషయము వేదములందు ఏకో బహునాం యో విదదాతి కామాన్ అని ధృవపరుపబడినది. ప్రధాన నిత్యుడగు అతడు ఇతర నిత్యులందరకు జీవనావసరములు నొసగుచున్నాడు. ఆ విధముగా విష్ణుతత్వములు జీవిత తత్వములు అందరూను పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి ఆధీనులై ఉన్నారు. అదే భావన ఇచట స్థిరపరుపబడినది.
నా హాస్య వశ్మనః పుంసాం. జీవులలో ఎవరును భగవానుని కన్నను అధిక ధనవంతుడు, అధిక యశోవంతుడు, బలవంతుడు, అధిక సుందరుడు, జ్ఞానవంతుడు లేదా అధిక వైరాగ్యవంతుడు కానందున అతనిని అతిశయింపజాలరు. ఈ యోగ్యతలే అతనిని పూర్ణ పురుషోత్తముని గాని సర్వకారణ కారణుని గాని చేసినవి. అద్భుత కార్యములను చేయుటయందు యోగులు మిగుల గర్వించి ఉండవచ్చునేమో గాని వారిలో ఎవరును పరమ పురుషునితో సరిపోలరు. శ్రీకృష్ణుని కూడి ఉన్నట్టి ఎవడైనను ఉత్తమోత్తమ యోగిగా పరిగణింపబడును. భక్తులు భగవానుని అంతటి శక్తివంతులు కాకపోయినను ఆ దేవదేవునితో నిత్య సాహచర్యము వలన దాదాపు భగవానితో సమానులు కాగలరు. కొన్ని మార్లు వారు భగవానుని కన్నను అధిక శక్తిశాలురుగా వర్తింతురు. నిస్సందేహముగా అది భగవానుని సమ్మతి పైననే వనగూడుచుండును. ఇచ్చట వరిమ్నః అను పదము కూడా ప్రయోగింపబడినది. యోగులందరిలోనూ పరమ పూజ్యుడని దాని భావము. శ్రీకృష్ణుని నుండి శ్రవణము చేయుట అనునది ఇంద్రియములకు నిజమైన సుఖము. కనుకనే అతడు గోవిందుడు అని తెలియబడినాడు. తన వాక్కులచే, బోధలచే, ఉపదేశములచే, తనకు సంబంధించిన ప్రతి దానిచే అతడు ఇంద్రియములను రంజింపచేయుటయే అందులకు కారణము. అతడేది ఉపదేశించినను అది ఆధ్యాత్మిక స్థాయి నుండే అయ్యుండెను. పూర్ణములైన కారణమున అతని ఉపదేశములు అతనికి అభిన్నములు. శ్రీకృష్ణుని నుండి లేదా అతని విస్తారము నుండి లేదా కపిలుని వంటి అతని ప్రధానాంశం నుండి శ్రవణము చేయుట ఇంద్రియములకు మిగుల సుఖకరము. గొప్ప సుఖము నసుగునదైనందున భగవద్గీతను ఎన్నిసార్లైనను పఠించవచ్చును లేదా వినవచ్చును. దానిని ఎంత అధికముగా పఠించినచో మనుజునికి పఠనాశక్తిపై అంతగా అధికమై విషయము అవగతమగును. అంతేగాక ప్రతిమారు క్రొత్త అనుభూతి, అవగాహన కలుగుచుండెను. ఆధ్యాత్మిక సందేశపు స్వభావం అదియే. అదే విధముగా అటువంటి ఆధ్యాత్మిక ఆనందమే శ్రీమద్ భాగవతమునందు మనము గాంచగలము. శ్రీకృష్ణ భగవానుని మహిమలను ఎంత అధికముగా విని కీర్తించినో అంత అధికముగా మనము ఆనంద భాగములు కాగలము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భారతీమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, కానీ ఆ. బుక్స్ లేవండి, వింటున్నాను. ఓకే. బుక్స్ అమెరికాలో ఉండిపోయాయి. అంతమాత వింటాను. అంతమాత ఉన్నారమ్మా? కుమారి మాతాజీ, జలజ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ బాబుజీ. ధన్యవాదాలు ప్రణామ్. చదువుతాను ప్రభుజీ. 3 and 4 చదివండి సార్. 3 and 4. ఓకే సార్. ఓకే ప్రభుజీ. యద్యద్ విదత్తే భగవాన్ స్వచ్ఛందాత్మమాయయా తాని మే శ్రద్ధధానస్య కీర్తన్యాన్యను కీర్తయా. యత్ ఏది విదత్తే అతడు నిర్వహించును భగవానుడు స్వచ్ఛంద ఆత్మ ఇచ్ఛాపూర్ణుడు ఆత్మమాయయ ఆంతరంగిక శక్తి ద్వారా తాని వాణి నన్నింటిని మే నాకు శ్రద్ధాదానస్య శ్రద్ధావంతుడనగు కీర్తనీయములగు అనుకీర్తయ దయతో వర్ణింపుడు. కనుక స్వచ్ఛందాత్ముడును మరియు కర్మలన్నింటినీ తన ఆత్మమాయ ద్వారా నిర్వహించువాడును అగు భగవానుని కర్మలను లీలలను సునిశ్చితముగా వర్ణింపుడు. భాష్యము. అనుకీర్తయ అను పదము ఇచ్చట ప్రధానమైనది. ఏదో మానసిక కల్పనను సృష్టించక నిజముగా ఉన్నట్టి వర్ణనను అనుసరించుటదని దాని భావము. సూత గోస్వామి తన గురువుగారైన శుకదేవ గోస్వామి నుండి శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలను అతని ఆత్మమాయచే ప్రకటితమైనవి గూర్చి వాస్తవంగా ఏది శ్రవణము చేసెనో దానిని తనకు అతడు వర్ణించవలనని శౌనకుడు అర్థించెను. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు భౌతిక దేహరహితుడు అయినను తన దివ్య సంకల్పముచే అతడు ఏ రూపమునైనా ధరించగలడు. అతని ఆత్మ మాయ ద్వారా అది సాధ్యపడును. 4వ శ్లోకము. సూత ఉవాచ ద్వైపాయన సకస్త్వేవం మైత్రేయో భగవాంస్తదా ప్రాహేదం విదురం ప్రీత అన్వీక్షిక్యాం ప్రచోదితః. సూతః ఉవాచ. సూత గోస్వామి పలికెను. ద్వైపాయన సఖః వ్యాసదేవుని మిత్రుడు. అప్పుడు ఏవం ఆ విధముగా మైత్రేయుడు భగవాన్
పూజనీయుడు. తథా ఆ రీతి ప్రాహ పలికెను. ఇదం ఈ విదురం విదురునితో ప్రీతః ముదమంది ఆన్వీక్షిక్యాం ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి ప్రచోదితః ప్రశ్నింపబడి శ్రీ సూతగోస్వామి పలికెను. పరమశక్తిమంతుడగు మైత్రేయముని వ్యాసదేవుని మిత్రుడు. ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చిన విదురుని విచారణతో ముదమంది ఉత్సాహంతో అతడు ఇట్లు పలికెను. భాష్యము. పృచ్ఛకుడు ప్రామాణికుడు కాగా వక్త కూడా అధికారం పొందిన వాడైనప్పుడు ప్రశ్నోత్తరముల కార్యక్రమము అత్యంత తృప్తికరముగా సాగగలదు. ఇచ్చట మైత్రేయుడు శక్తివంతుడైన మునిగా భావింపబడినాడు కనుకనే అతడు భగవానుడనియు వర్ణింపబడినాడు. భగవానుడు అనటి పదము కేవలము దేవదేవునికే ఉపయోగింపవలసి ఉన్నను అతనితో దాదాపుగా సమాన శక్తి సంపన్నునికి కూడా అది వాడబడును. ఆధ్యాత్మికముగా మిగుల పురోగతి చెంది ఉన్న కారణమున మైత్రేయుడు భగవానుడు అని సంబోధింపబడెను. భగవానుని సాహితీ అవతారమగు ద్వైపాయన వ్యాసదేవునకు అతడు సన్నిహిత మిత్రుడు. విదురుని ప్రశ్నలు ప్రామాణికుడును పరమశ్రేష్ఠుడును అయిన భక్తుని ప్రశ్నలైనందున వాటిచే మైత్రేయుడు మిగుల ముదమందెను. ఆ విధముగా అతడు వాటికి సమాధానం ఒసగ సంసిద్ధుడయ్యెను. ఒకే స్థితికి చెందిన భక్తుల నడుమ ఆధ్యాత్మిక విషయములపై చర్చలు సంభవించినప్పుడు కలిగేడు ప్రశ్నోత్తరములు మిగులు ఫలవంతములు ఉత్సాహకారకములు అయ్యుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ రావడం తర్వాత వస్తారు. నేను చదవనా అమ్మా? చదివండి. 5, 6, 7 చదివి. హరే కృష్ణ. 5వ శ్లోకం. మైత్రేయ ఉవాచ పితరి ప్రస్థితేరణ్యం మాతు ప్రియ చికీర్షయా తస్మిన్ బిందుసరే వాత్సీద్ భగవాన్ కపిలః కిల. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. పితరి తండ్రి, ప్రస్థితే వెడలిన పిమ్మట, అరణ్యం అడవికి, మాతుగు తన జననికి, ప్రియ చికీర్షయ ముదమును కలిగించు కోరికతో, తస్మిన్ ఆ బిందుసరే బిందు సరోవర తీరమున, అవాత్సీత్ వసించెను భగవానుడగు, కపిలః కపిలుడు, ఇలా నిక్కముగా. అనువాదము. మైత్రేయుడు పలికెను. కర్దముడు అడవికేగిన పిమ్మట కపిల భగవానుడు తన జననియగు దేవహూతి ప్రీత్యర్థమై బిందు సరోవర తటమునందు వసించెను. భాష్యము. తండ్రి అభావమునందు తల్లి బాధ్యతను స్వీకరించి భర్త వియోగమును ఆమె అనుభవింపకుండునట్లు తన సాయాశక్తులా సేవించుట యుక్త వయస్కుడగు తనయుని బాధ్యత. అదే విధముగా తల్లి బాధ్యతను, కుటుంబ వ్యవహారములను చూడగలిగే పుత్రుడు ఉన్నప్పుడు శీఘ్రమే గృహమును వీడుట భర్త యొక్క ధర్మము. వైదిక విధానపు గృహస్థ జీవనం అదియే. మరణ సమయము వరకు గృహ కలాపములందే ఎవ్వరును చిక్కుబడక వాటిని విడిచి వెళ్ళవలెను. అప్పుడు యుక్త వయస్కుడగు పుత్రుడు ఇంటి వ్యవహారములను, తల్లి బాధ్యతను స్వీకరించు. 6వ శ్లోకము. తమాసీనమ కర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః ధాతు సంస్మరతీవచః. తం అతనిని కపిల భగవానుని ఆసీనం ఉపవిష్ణుడయ్యున్న, అకర్మాణం సావకాశముగా, తత్వ పరతత్వపు, మార్గ అగ్ర చరమగమ్యము, దర్శనం చూపగలిగినట్టి, స్వసుతం తన తనయుడు, దేవహూతి దేవహూతి ఆహా పలికెను, ధాతువు బ్రహ్మదేవుని, సంస్మరతి జ్ఞప్తికి తెచ్చుకొనుచు, వచః పలుకులను. తన ఎదుట కపిల భగవానుడు అనగా దేవహూతికి పరతత్వపు చరమగమ్యమును చూపగలిగిన వాడు కపిల భగవానుడు సావకాశముగా ఉపవిష్ణుడై ఉన్నప్పుడు దేవహూతి బ్రహ్మ పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొని అతనిని ఇట్లు ప్రశ్నింపనారంభించెను. చదవనా అమ్మా? ఆపన. హరే కృష్ణ. 7 చదివండి. 7 చదివిసిదమ్మా. 7వ శ్లోకము. దేవహూతిరువాచ నిర్విన్నానితరాం భూమన్న సదింద్రియ తర్షణాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంతం తమః ప్రభో. దేవహూతి ఉవాచ దేవహూతి పలికెను.
నిర్విన్న విసుగు చెందితిని నితరాం మిగుల హూమన్ ఓ దేవా అసత్ తాత్కాలికమగు ఇంద్రియముల యొక్క తర్షణాత్ ఉద్రేకముచే ఏనా దేని ద్వారానైతే సంభావ్యమానేన కలుగుట వలన ప్రపన్న నేను పడితిని అంధం తమః అజ్ఞానాంధకార గర్తమున ప్రభో హే ప్రభు. దేవహూతి పలికెను, హే ప్రభు, ఇంద్రియములు కలిగించెడి కలతచే అజ్ఞానాంధకార గర్తమున పడియున్నందున దాని ఎడ నేను మిగుల విసుగు చెందియున్నాను. భాష్యము. ఇచ్చట అసిదింద్రియ తర్షణాత్ అను పదము ప్రధానమైనది. అసత్ అనగా అశాశ్వతమైనది లేక తాత్కాలికమైనది. ఇంద్రియ అనగా ఇంద్రియములని భావము. కనుక అసంద్రియ తర్షణాత్ అనగా భౌతిక దేహపు తాత్కాలిక ఇంద్రియములచే కలత చెంది అని భావము. మనము అనేక రకములకు దైహిక స్థితుల నుండి అనగా కొన్ని మార్లు మానవ దేహము, ఇంకొన్ని మార్లు జంతు దేహము, దైహిక స్థితుల నుండి పరిణామము చెందుతూ వచ్చుచున్నాము. కనుక మన ఇంద్రియముల కలాపములు సైతము ఎల్లప్పుడూ మారుచున్నవి. మార్పు స్వభావము కలదేదైనను అసత్ తాత్కాలికము అని పిలువబడును. ఈ తాత్కాలిక ఇంద్రియములకు పరముగా మన శాశ్వతేంద్రియములు కలవనియు అవి ఇప్పుడు భౌతిక దేహముచే కప్పబడినవనియు మనం ఎరుగవలెను. అసత్తుచే కలుషితమైన శాశ్వతేంద్రియములు యుక్తముగా వర్తించుటలేదు. ఈ కల్మషము నుండి ఇంద్రియములను ముక్తము చేయుటతోనే భక్తి యోగము ముడివడి ఉన్నది. కల్మషము పూర్తిగా తొలగింపబడి ఇంద్రియములు విశుద్ధమగు కృష్ణ భక్తి భావన యందు వర్తించినప్పుడు మనము సదింద్రియములను పొందితమని చెప్పవచ్చును. నిత్యేంద్రియ కర్మలే భక్తియుత సేవ అని పిలువబడును. ఇక తాత్కాలికమగు ఇంద్రియ కర్మలు ఇంద్రియ భోగమని పిలువబడును. భౌతికేంద్రియ భోగమునడ విసుగు చెందనంత వరకు కపిల భగవానుని వంటి వాని నుండి ఆధ్యాత్మిక సందేశములను శ్రవణము చేసే అవకాశమే కలుగదు. తాను అలసి విసుగు చెందితినని దేవహూతి పలికినది. ఇప్పుడు తన భర్త గృహమును పరిత్యజించినందున కపిల భగవానుని సందేశములను విని ఆమె ఊరటను పొందగోరెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మదన్. భారతి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 8వ శ్లోకము. తస్య త్వం సమసోందస్య దుష్పారస్యాద్యపారగం సచ్చక్షుర్జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్. తస్య అది త్వం నీవు తమసః అజ్ఞానము అందస్య అంధకారము దుష్పారస్య దాటనలవి కాని ఆద్య ఇప్పుడు పారగం దాటుచున్నాను సత్ దివ్యమగు చక్షుః కన్ను జన్మానం జన్మలః అంతే పిదప లబ్ధం సాధించి తిని మే నా యొక్క త్వత్ అనుగ్రహాత్ నీ అనుగ్రహించే. ఈ అజ్ఞానాంధకారం నుండి బయటపడుటకు నీవే నాకు ఏకైక మార్గమై ఉన్నావు. ఏలైనా కేవలము నీ కరుణ చేతనే బహు జన్మల పిదప నిన్ను జ్ఞాన చక్షువుగా పొంది ఉన్నాము. భాష్యము. గురు శిష్యుల నడుమ సంబంధమును సూచించినదైనందున ఈ శ్లోకము మిగుల ఉపదేశాత్మకమై ఉన్నది. శిష్యుడు లేదా బద్ధజీవుడు అజ్ఞానాంధకారమునందున్నందున ఇంద్రియ భోగపు భౌతిక అస్తిత్వమున చిక్కుబడి ఉండును. ఈ బంధము నుండి బయటపడి స్వేచ్ఛను పొందుట మిగుల కష్టతరము. కానీ మనుజుడు కపిలముని లేదా అతని ప్రతినిధి వంటి గురువు యొక్క సన్నిధిని పొందగలిగినంతటి భాగ్యవంతుడైనచో ఆయన కరుణచే అజ్ఞాన పంకము నుండి బయటపడగలడు. కనుకనే అవిద్య రొంపి నుండి జ్ఞానజ్యోతిచే శిష్యుని ఉద్ధరించువానిగా గురుదేవుడు అర్చింపబడును. ఇచ్చట పారగం అను పదము ప్రధానమైనది. ఆవలి వైపున శిష్యుని గొనిపోవగలిగిన వానినే అది సూచించును. ఈవలి ప్రక్క బద్ధ జీవనము కాగా ఆవలి ప్రక్క ముక్త జీవనము కలదు.
జ్ఞానముచే శిష్యునికి నేత్రోదయము కావించట ద్వారా గురువు అతనిని ఆవలి ప్రక్కకు తోడ్కొని పోవును. కేవలము అజ్ఞానవశముననే మనము దుఃఖితులమై ఉన్నాము. కానీ గురోపదేశముచే అట్టి అజ్ఞానాంధకారము తొలగిపోగలదు. ఆ విధముగా శిష్యుడు ముక్తి వైపునకు చేరగలడు. బహుజన్మల పిదపయే మనుజుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని శరణుజొచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. అదే విధముగా బహుజన్మల పిదపనైనను మనుజుడు ప్రామాణిక గురువును కనుగొనగలిగి ఆ కృష్ణ ప్రతినిధికి శరణము నొందగలిగినచో వెలుగు వైపునకు చనగలడు. 9 చదివేనా ప్రభుజీ? చదివండి మాత, చదవండి. య అజ్జో భగవాన్ పుంసామేశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షుః సూర్యైవోదితః. యహ ఎవరైతే, ఆద్యః ఆద్యుడవు, భగవాన్ దేవదేవుడవు, పుంసాన్ జీవులందరకు, ఈశ్వరః ఈశ్వరుడవు, వై నిఖముగా, భవాన్ నీవు, కిల నిస్సందేహముగా, లోకస్య లోకపు, తమస అజ్ఞానాంధకారముచే, అందస్య అంధత్వము నొందిన, చక్షు కన్నులు, సూర్య సూర్యుడు, ఇవ వలె, ఉదిత ఉదయించితివి. నీవు దేవదేవుడవు, ఆద్యుడవు, జీవేశ్వరుడవు, విశ్వమునందలి అజ్ఞానాంధకారమును నశింపజేయుటకు సూర్యుని వలె నీవు ఉదయించితివి. భాష్యము. కపిలముని దేవదేవుడగు శ్రీకృష్ణుని అవతారముగా అంగీకరింపబడినాడు. ఇచ్చట ఆద్య అనగా సర్వజీవులకు ఆద్యుడనియు, పుంసామేశ్వర అనగా జీవేశ్వరుడనియు, ఈశ్వర పరమః కృష్ణ అని భావము. కపిలముని ఆధ్యాత్మిక జ్ఞాన సూర్యుడగు శ్రీకృష్ణుని ప్రత్యక్ష విస్తారం. సూర్యుడు విశ్వపు అంధకారమును నశింపజేయునట్టివాడు. అదే విధముగా భగవానుని వెలుగు మాయాంధకారమును ఒక్క మారుగా నశింపజేయునట్టిది. మనము కన్నులను కలిగి ఉన్నప్పటికీ సూర్యకాంతి లేనిచో అవి విలువరహితములే అగును. అదే రీతిగా భగవానుని వెలుగు లేకుండా లేదా గురువు గారి దివ్య కరుణ లేకుండా శిష్యుడు యథార్థ దృష్టిని పొందజాలడు. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినబడుతుందండి? వినిపిస్తుంది. 10వ శ్లోకం. అధః మే దేవా సమ్మోహమపాకృష్టం త్వమర్వసి యో అవగ్రహోహం మమేతి త్యేతస్మిన్ యోజితస్త్వయా. అద ఇప్పుడు, మే నా యొక్క, దేవ ఓ దేవ, సమ్మోహం మోహమును, అపక్రాష్టం నశింపజేయుము, త్వం నీవు, అర్హసి ప్రసన్నుడువై, యహ ఏదైతే, అవగ్రహ మిథ్యాభావన, అహం నేను, మమ నాది, ఇతి అనుచు, ఇతి ఆ విధముగా, ఏతస్మిన్ దీనియందు, యోజితః నడుపబడితిని, త్వయా నీచే, కనుక ఓ దేవా ప్రసన్నుడవై నా మహమోహమును ఇప్పుడు నశింపజేయుము. విద్యాహంకార కారణమున నీ మాయచే నడుపబడి దేహాత్మ భావనయందు మరియు తత్వల స్వరూపమగు దేహపరమగు బంధములందు లగ్నమైతిని. భాష్యము. మిథ్యాహంకారముతో దేహాత్మ భావన కలిగియుండి దేహ సంబంధమున కలిగియున్న వాటిపై స్వామిత్వము ప్రకటించుట మాయ అని పిలువబడును. తాను ఎల్లరి హృదయమందు విరాజమానుడనై ఉన్నాననియు, తన నుండియే ఎల్లరకు స్మృతి మరియు విస్మృతి కలుగుచున్నవనియు భగవద్గీత యందలి 15వ అధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు. దేహముతో ఆత్మ యొక్క మిథ్య తదాత్మము మరియు దేహపరములైన సంపత్తుల ఎడ అనురక్తి అనునవి సైతము భగవన్ నిర్దేశము వలననే కలుగుచున్నవని దేవహుతి పలికినది. దీని భావము భగవానుడు పక్షపాతము చూపుచు ఒకరిని భక్తి యోగమునందు ఇంకొకరిని ఇంద్రియ భోగమునందు నిలుపుననియా. ఒకవేళ ఇదే సత్యమైనచో భగవానుని తరపున అది విరుద్ధమగు విషయము కాగలదు, కానీ అది సత్యము కాదు.
జీవుడు తనకు భగవానునితో గల నిజమగు సహజ సంబంధ స్థితిని మరిచి ఇంద్రియ భోగరతుడు కాగోరినప్పుడు వెంటనే మాయచే బంధితుడగును. దేహముతో చైతన్యము యొక్క మిథ్యాతాత్మ్యము మరియు దైహిక సంపత్తుల ఎడ ఆసక్తియే ఈ మాయాబంధము. ఇవన్నీయును మాయ యొక్క కర్మలు. మాయ కూడా భగవానుని యొక్క ప్రతినిధియే కనుక అది పరోక్షముగా భగవానుని కర్మయే అగును. భగవానుడు దయామయుడు కనుక ఎవరేని అతనిని మరిచి ఈ భౌతిక జగమును భోగింపగోరినచో ప్రత్యక్షముగా కాకుండా తన భౌతిక శక్తి ద్వారా అతడు పూర్తి సౌకర్యములను వసగును. అనగా భౌతిక శక్తి అనునది భగవత్ శక్తియే కనుక భగవానుడే తనను మరుచుటకు పరోక్షముగా దోహదపడుచున్నాడు. కనుకనే దేవహుతి నేను ఇంద్రియ భోగమునందు లగ్నమగుట కూడా ఈ కారణముననే జరిగినది. ఇప్పుడు దయతో ఈ బంధము నుండి నన్ను ముక్తురాలను చేయము అని పలికెను. భగవత్కరుణ చేతనే జీవుడు ఆ భౌతిక జగమునందు భోగించుటకు అనుమతింపబడును. కాని దానితో అతడు విసుగు చెంది భంగబాటు పడి ఆ పిదప శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శ్రద్ధతో శరణుజొచ్చినప్పుడు కరుణాతరంగుడైన ఆ దేవదేవుడు అతనిని బంధ విముక్తిని చేయును. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మొట్టమొదట నాకు శరణమునందుము, పిదప నీ బాధ్యతను నేను స్వీకరించి సర్వ పాప ఫలముల నుండి ముక్తిని చేయుదును అని పలికెను. భగవానునితో గల సంబంధమును మరచిన స్థితిలో చేయబడిన కర్మలే పాపకర్మలు. ఈ భౌతిక జగమందు పుణ్యప్రదములుగా భావింపబడు భౌతిక భోగ కర్మలు కూడా పాప భూయిష్టములే. ఉదాహరణకు ధనార్థికి ఎవరైనా ధన సహాయం చేసినా కూడా చేసిన దానికి 4 రెట్లు తిరిగి పొందవలనని భావనతో ఆ కార్యం చేయుదురు. ఏదో తిరిగి పొందవలనని ప్రయోజనముతో చేయబడు దానము రజోగుణ దానమని పిలువబడును. ఈ జగమునందు చేయబడు ప్రతిదియు త్రిగుణాంతర్గతముననే చేయబడును. కనుకనే ఒక కృష్ణ సేవ తప్ప సర్వ కార్యములు పాప భూయిష్టములే. అట్టి పాప కార్యముల కారణముననే మనము భౌతిక శక్తి అనేది మాయకు ఆకర్షితులమై ఈ దేహమే నేను అని తలచుచుందుము. ఆ విధముగా దేహమునే నేనని తలచుచు దేహమునకు సంబంధించిన వారిని నావి అని తలుచట జరుగుచుండను. అట్టి మిథ్యాత్మయమును మరియు మిథ్యాస్వామిత్వము నుండి తనను చేయమని దేవహుతి కపిల భగవాను ప్రార్థించినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మాత్మ చంద్రబాబు. హరే కృష్ణ ప్రభుజీ. 11వ శ్లోకం. త్వం త్వగతాహం శరణ్యం స్వభృత సంసారతరోః కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతేః పురుషస్య నమామి సద్ధర్మ విధాం వరిష్టం. ప్రతిపదార్థం. తం అట్టివాడు, త్వా నీకు, గత చేరితిని, అహం నేను, శరణము శరణ్యం శరణయోగ్యమగు, స్వభృత్య ఆధారపడిన వారు, సంసార భౌతిక అస్తిత్వపు తరో వృక్షమునకు, కుఠారం గొడ్డలి, జిజ్ఞాసయ తెలుసుకొనవలనడి కోరికతో, అహం నేను, ప్రకృతే అనాత్మ, పురుషస్య ఆత్మ, నమామి నేను వందనములను అర్పింతును, సద్ధర్మ నిత్యధర్మము యొక్క విధాం తెలిసిన వారలలో, వరిష్టం పరమశ్రేష్ఠునకు. అనువాదము. దేహోతి ఇట్లు కొనసాగించెను. ఏకైక శరణ్యుడనైనందున నీ పాదపద్మములచే నేను ఆశ్రయించి తిని. సంసార వృక్షమునకు నీవు గొడ్డలి వంటి వాడవు. కనుకనే యోగి శ్రేష్ఠుడవగు నీకు వందనములు నర్పించుచు ప్రకృతి పురుషుల నడుమ
సంబంధమును ఆత్మానాత్మల సంబంధమును తెలుసుకొనగోరుచున్నాను. భాష్యం. తత్వము ప్రకృతి మరియు పురుషుని గూర్చి చర్చించును. ఇది విదితమగు విషయమే. పురుషుడు అనగా పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు లేదా భోక్తగా భగవానుని అనుకరించువాడు అని భావము. ఇది ప్రకృతి అనగా భౌతిక ప్రకృతి అని భావము. భౌతిక జగమునందు పురుషులచే అనగా జీవులు ప్రకృతి కొల్లగొట్టబడిన తమ లాభమునకై వినియోగించుకొనుచుండును. భౌతిక జగమునందలి ప్రకృతి పురుషులు అనగా భోగ్యము మరియు భోక్త సంబంధపు మర్మములే సంసారము అని పిలువబడును. దేహౌతి ఆ సంసార వృక్షమును ఖండింపగోరి దానికి తగిన ఆయుధమును కపిలముని యందు గాంచినది. సంసార వృక్షము భగవద్గీత యందలి 15వ అధ్యాయమున అశ్వత్థ వృక్షము వేళ్ళు ఊర్ధ్వమునకు శాఖలు క్రిందుగా కలిగినట్టిది అని వర్ణింపబడినది. అసంగమనడి గొడ్డలితో ఆ సంసార వృక్షపు మూలమును మనుజుడు ఖండింపవలనని అచ్చట ఉద్దేశింపబడింది. ఇంతకు సంగత్వం అనగానేమి? సంగత్వం అన్నది ప్రకృతి పురుషులను కూడియుండును. జీవులు ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని యత్నించుచుందురు. ఆ విధముగా భౌతిక ప్రకృతిని తమ భోగ్య వస్తువుగా గ్రహించి భోక్త స్థానమును ఆక్రమించుచున్నందున బద్ధజీవుడు పురుషుడు అని పిలువబడుచున్నాడు. హరే కృష్ణ మాత, ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు. అనుపమ మాత చదువుతాము. హరే కృష్ణ. భౌతిక జగత్తు నెడ తనకు గల ఆసక్తిని కేవలం కపిల భగవానుడే ఛేదింపగలుగునని ఎరిగి ఉన్నందున దేవహూతి ఆత్రనే ప్రశ్నించదు. జీవులు స్త్రీ పురుషులు ముసుగులో ప్రకృతిని భోగింప యత్నించుచున్నారు కనుక ఒక దృష్టిలో ప్రతి ఒక్కడు పురుషుడే. ఏలైనా పురుషుడు అనగా భోక్త అనియు ప్రకృతి అనగా భోగ్య వస్తువు అనియు భావము. ఈ భౌతిక జగమునందు నామమాత్రపు పురుషుడు నామమాత్ర స్త్రీ ఇరువురును నిజముగా పురుషుని అనుకరించుచున్నారు. కానీ ఆధ్యాత్మిక భావన యందు పూర్ణ పురుషోత్తముడే నిజమైన భోక్త కాగా ఇతరులందరూ ప్రకృతి అయి ఉన్నారు. అనగా జీవుల ప్రకృతిగా భావింపబడదురు. భగవద్గీత యందు అనాత్మ భౌతిక పదార్థం అపర గౌణ ప్రకృతి అని విశ్లేషింపబడగా ఆ గౌణ ప్రకృతికి పరముగా దివ్య ప్రకృతి జీవులు వేరొకటి కలదు. అనగా జీవులు కూడా ప్రకృతియే, భోగ్యులే. కానీ మాయా ప్రభావమున వారు భోక్తుల స్థానం ఆక్రమించవలని తప్పుగా ఎత్తుచున్నారు. అది ఏ సంసార బంధముకు బద్ధ జీవనమునకు కారణం. అటువంటి బద్ధ జీవనం నుండి బయటపడి పూర్ణ శరణాగతి యందు నిలువవలనని దేవహూతి కోరినది. భగవానుడు సమస్త ఐశ్వర్య సంపన్నుడైనందున సర్వులకు శరణ్యుడై ఉన్నాడు. అనగా ఎవరైనను పూర్ణముగా శరణము నొందగల ఏకైక యోగ్యుడగు పురుషుడని భావము. ఎవరైనా నిజముగా విముక్తిని పొందగోరినచో దేవదేవుని శరణము నొందటియే ఉత్తమోత్తమ మార్గం. భగవానుడి ఇచ్చుట సద్ధర్మ విధాం వరిష్టం అనియు వర్ణింపబడినాడు. దివ్య కర్మలన్నింటి యందు దేవదేవునికి నిత్యమోగో ప్రేమయుత సేవను కూర్చుటియే పరమశ్రేష్ఠ కర్మమని అది సూచించుచున్నది. ధర్మము అనున్నది కొన్ని మార్ల మతము అని అనువదింపబడుచుండదు. కానీ అది సరి అయిన అర్థము కాదు. ఛేదింపరానిది లేదా విడదీయరానిది అనటియే ధర్మమని దాని నిజముకు అర్థము. ఉష్టము అగ్ని నుండి విడదీయబడినట్టది కనుక అది అగ్ని యొక్క ధర్మము లేదా స్వభావము అనబడు. అదే విధముగా సద్ధర్మం అనగా శాశ్వత ధర్మం అని భావం. జీవుని శాశ్వత ధర్మము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొన్నటియే. కపలదేవుని సాంఖ్యతత్వ ప్రయోజనము విశుద్ధమగు భక్తియుత సేవను వృద్ధి చేయుటియే. కనుకనే అతడు జీవుని దివ్య ధర్మం నెరిగిన వారిలో వరిష్ఠునిగా ఇచ్చుట సంబోధింపబడను. ముందుకెళ్తారా? చదువు ముందుకెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. విజయమాత చదువుతారు. హరే కృష్ణ. ఒకసారి స్లోగన్ నంబర్ చెప్తారా కొద్ది? 12 అమ్మా. 25 25 అధ్యాయం. ఓకే 298 పేజ్. ఓకే. హరే కృష్ణ. మైత్రే ఉవాచ ఇతి స్వమాతుర్నిరవధ్యమీప్సితం నిశమ్యా పుంసామపవర్గవర్ధనం ధియాభినంద్యాత్మవతాం సతాం గతిర్భాషా ఈషత్
ఈషత్స్మిత శోభితాననః. ప్రతిపదార్థం. మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు పలికెను ఇది ఆ విధముగా స్వమాతుః తన తల్లి యొక్క నిరవధ్యం విశుద్ధమగు ఈప్సితము కోరికను నిశమ్య వినిన పిమ్మట పుంసాం జనులకు అపవర్గ భవనాశము వర్ధనం వృద్ధి చేయనది ధియా మనస్సులో అభినంద్య ప్రశంసించి ఆత్మవతాం ఆత్మానుభవమునందు అభిరుచి కలిగిన తతాం తత్వవేత్తల గతి పదమును బభాషే అతడు వివరించెను. ఈషత్ కొద్దిగా స్మిత నవ్వుచున్న శోభిత సుందరమగు ఆననః ముఖముతో. అనువాదము. మైత్రేయుడు పలికెను, ఆధ్యాత్మికానుభూతి ఈడ తన తల్లి యొక్క విశుద్ధమగు కోరికను వినిన పిమ్మట భగవానుడు ఆ ప్రశ్నలకు ఆమెను మనస్సులోనే ప్రశంసించెను. ఆ విధముగా అతడు ఆత్మానుభవమునందు అనురక్తులైన తత్వవేత్తల పదమును దరహాస వదనముతో వివరించెను. భాష్యము. భవబంధమున చిక్కుబడితినని తన పాప నివేదనము చేసుకొనిన దేవహూతి దాని నుండి విడుదల వాంఛను సైతము తెలిపినది. భవబంధం నుండి ముక్తిని పొంది మానవ జీవితపు పూర్ణత్వ స్థితిని వడేటుకు నిజముగా యత్నించే వాళ్లకు ఆమె కపిల భగవాన్ని అడిగిన ప్రశ్నలు ఆసక్తికరములై ఉండను. ఆధ్యాత్మిక జీవితమును తన సహజ స్థితికి అవగాహన చేసుకొనుట యందు అభిరుచి లేనిచో, భౌతిక అస్తిత్వమునందు అసౌకర్యముగానున్న భావన కలుగనిచో మానవ జన్మ వృధా అయినట్లే అగును. జీవితపు ఈ ఆధ్యాత్మిక అవసరములను పట్టించుకొనక కేవలము జంతువు వలె ఆహారము, నిద్ర, భయము, మైథునముల యందు నెలకొనివాడు జీవితమును వ్యర్థము గావించిన వాడగును. తన జనని అడిగిన ప్రశ్నలచే కపిల భగవానుడు మిగిలో సంతృప్తి చెందెను. ఏలైనా వాటి సమాధానములు భవబంధం నుండి ముక్తిని బడేటకు మనుజని కోరికను ప్రోత్సహించినవై ఉన్నవి. అటువంటి ప్రశ్నలే అపవర్గ వర్ధనం అని పిలువబడినవి. నిజముగా ఆధ్యాత్మిక అభిరుచి కలిగిన వారు సత్ అనగా భక్తులు అని పిలువబడుదురు. సత్ అనగా శాశ్వతముగా నెలకొని ఉండునది అనియు, అసత్ అనగా శాశ్వతము కానిది అనియు భావము. ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొననిదే మనుజుడు సత్ కాజాలడు, అతడు అసత్ అనబడును. అసత్ అయినవాడు అశాశ్వత స్థితిలో నిలిచి ఉండను. కానీ ఆధ్యాత్మిక స్థాయి యందు నిలిచినవాడు శాశ్వతముగా నిలిచి ఉండును. శుద్ధాత్మగా ప్రతి ఒక్కరూ శాశ్వతముగా నిలిచి ఉందరు. కానీ అసత్ అయినవాడు భౌతిక జగము చేతన ఆశ్రయముగా స్వీకరించినందున దుఃఖపూర్ణుడై ఉండను. అసద్గ్రహాన్ అనాత్మను భోగించవలనడి మిథ్యాభావన కలిగిన విశుద్ధాత్మ యొక్క అసంగతమైన స్థితి అన్నది ఆత్మ అసత్ అగుటకు కారణము. నిజమునకు ఆత్మ అసత్తు కానే కాదు. ఈ సత్యము నెరిగినంతనే మనుజుడు కృష్ణ భక్తి భావనను చేపట్టి సత్తు కాగలడు. ముక్తిని అభిలషించు వారులకు సతాంగతి శాశ్వతులైన వారి పదము మిగుల ప్రియమైనదై ఉండును. కపిల భగవానుడు ఆ పదమును వచ్చి పలుకుటను ఆరంభించను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్నం. లక్ష్మీనారాయణ బాలమణి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ, యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయ మే అత్యంతో పరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. శ్రీ భగవానువాచ, భగవానుడు పలికిన యోగ విధానము ఆధ్యాత్మిక ఆత్మకు సంబంధించినది, పుంసాం జీవులకు మత ఆమోదింపబడినది, నిశ్రేయసాయ చర్మలాభం కొరకు మే నాచే అత్యంత పూర్తిగా ఉపరతిహి విరాగము ఎత్ర ఎచ్చటైతే దుఃఖస్య దుఃఖము నుండి చ మరియు సుఖస్య సుఖము నుండి చ మరియు. అనువాదం. భగవానుడు ఈ విధముగా సమాధానమిస్తుంది. భగవానునికి జీవునికి సంబంధించినదయ్యుండి జీవుని చర్మ లాభమునకై ఉద్దేశింపబడినదియో, భౌతిక జగమునందు సుఖదుఖముల ఎడ విరాగమును కలిగించినదియో అవి యోగమే అతి శ్రేష్టమగు యోగము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాద్కి జై. భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భౌతిక సుఖమును పొందవలనని యత్నించుచున్నారు. కానీ కొద్దిగా భౌతిక సుఖమును పొందినంతనే దాంతో పాటు దుఃఖం కూడా సంప్రాప్తించుచుండును. ఈ జగమును విశుద్ధమగు సౌఖ్యమును ఎవ్వరినూ పొందజాలరు. ఏ రకమైన సుఖమైనను దుఃఖముచే మిళితమై ఉండును. ఉదాహరణకు ప్రతిరోజు పాలు తాగవలనని కోరినచో ఆవును పోషించే భారాన్ని తలకెత్తుకోవలను.
పాలు త్రాగుట మంచిదే, అది సుఖకరము కూడా. అయినను పాలు త్రాగుట కొరకు మనుజుడు ఎంతయో కష్టమును భరించవలసి ఉండును. కపిల భగవాను చే ఇచ్చట తెలుపబడిన యోగ విధానము సమస్తముకు భౌతిక సుఖదుఖములను నివారించుటకే ఉద్దేశింపబడినది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవాను చే ఉపదేశించబడినట్లు ఉత్తమోత్తమ యోగము భక్తి యోగమే. మనుజుడు ఓర్పును కలిగి ఉండుటకు యత్నించవలననియు సుఖదుఖములచే కలత చెందరాదనియు భగవద్గీత ఎందు పేర్కొనబడినది. సౌఖ్యమిచ్చే తనకెట్టి కలత కలుగుట లేదని ఎవరైనానో పలికిననో పలుకవచ్చు. కానీ ఆ నామమాత్రపు సౌఖ్యమును అనుభవించిన పిమ్మట దుఃఖం వచ్చుపడినని వారెరుగరు. అదియే భౌతిక జగత్తు నియమం. యోగా పద్ధతి ఆత్మ యొక్క విజ్ఞాన శాస్త్రం అని కపిల భగవానుడు పలికెను. ఆధ్యాత్మిక స్థితి యందు పూర్ణత్వం బడియుటకే ఎవరైనాను యోగమును అభ్యసించవలను. సుఖము లేదా దుఃఖమనటి ప్రశ్నయే అచ్చట ఉదయించదు. అది దివ్యమైనది. ఏ విధముగా అది దివ్యమైనదో కపిల భగవానుడు మున్ముందు వివరింపనున్నను ప్రారంభ పరిచయం ఇచ్చట వసుకబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుసుమ మాతాజీ ఉన్నారు? కుసుమ మాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. చదువుతాను. 14వ శ్లోకం. తామిమం తే ప్రవక్ష్యామి యమావోచం పురాణగే ఋషీణాం శ్రోతు కామానాం యోగం సర్వాంగ నైపుణం. హరి ప్రభుజీ. ఓ పరమ పుణ్య ఇమం దానినే తే నీకు ప్రవక్ష్యామి నేను వివరింతును యం ఏదైతే ఆవోచం నేను వివరించి తినో పూర్వము అనగే ఓ పుణ్యురాలవగు జనని ఋషీణాం ఋషులకు శ్రోత కామానాం వినగోరినట్టి యోగ విధానము సర్వంగా అన్ని విధముల నైపుణం ఉపయుక్తమైనది మరియు ఆచరణీయమైనది. ఓ పరమ పుణ్య జనని, పూర్వము ఋషులకు వివరింపబడిన పురాతన యోగ విధానమును నేనిప్పుడు నీకు వివరింతును. అది అన్ని విధముల ఉపయుక్తమైనది మరియు ఆచరణ యోగ్యమైనది. భాష్యము. భగవానుడు ఏనాడును క్రొత్త యోగ విధానమును తయారు చేయబోడు. ఎవరో అవతార పురుషుడు తయారయ్యాడని, పరతత్వానికి క్రొత్త అవగాహన తెలుపుతున్నాడని పలుకుట సర్వసాధారణ విషయమే. కానీ ఇచ్చట మనము గాంచినదేమనగా కపిలముని సాక్షాత్తుగా భగవానుడే అయినను తన తల్లి కొరకే క్రొత్త సిద్ధాంతము తయారు చేయగల సమృద్ధుడే అయినను పూర్వం ఒకసారి మహర్షులకు వివరించిన పురాతన విధానమును నేనిప్పుడు వివరింతును. వారును దానిని వినుటకు మిగులు కుతూహలరై ఉండిరి అని పలికెను. ఉత్తమోత్తమైన పరమశ్రేష్టమగు విధానము వేదవాగ్మయము ఇదివరకే లభ్యమై ఉన్నప్పుడు అమాయక జనులకు మోసగించటకు క్రొత్త విధానమును కల్పింపనవసరం లేదు. కానీ ప్రామాణిక విధానమును త్రోసిపుచ్చి క్రొత్తగా కనిపెట్టబడిన యోగ విధానము పేరిట ఏదో బూటకమైన దానిని ప్రతిపాదించుట ప్రస్తుత కాలమందు మోజుగా తయారైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్సవం. ఇంకెవరైనా చదవాల్సిన రాధాయిల మాత చదువుతారమ్మ? చదువుతా ప్రభు. మ్యూట్ లో ఉన్నారా? 15వ శ్లోకం. చేతః కల్వస్య బంధాయ ముక్తయే ఆత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వాం పుంసి ముక్తయే. చేత చైతన్యము కలు నిఖముగా అస్య అతని యొక్క బంధాయ బంధనము కొరకు ముక్తయే ముక్తి కొరకు చ మరియు ఆత్మనః జీవుని యొక్క మతం భావింపబడినది గుణేషు త్రిగుణములందు సక్తం ఆకర్షింపబడను బంధాయ బద్ధ జీవనం కొరకు రతం ఆసక్తము వా లేక పుంసి పరమ పురుషుని యందు ముక్తయే ముక్తి కొరకు. ఏ స్థితి యందు జీవన చైతన్యము ప్రకృతి త్రిగుణములచే ఆకర్షింపబడును అదే బద్ధ జీవనం అనబడును. కానీ అదే చైతన్యము భగవాన్ ఎడ ఆసక్తమై ఉన్నప్పుడు మనుజుడు ముక్త చైతన్యమునందు స్థితి కలిగిన వాడగును. భాష్యము. కృష్ణ భక్తి రసభావమును మరియు మాయా చైతన్యము నడుమ గొప్ప వ్యత్యాసము కలదు. మాయా చైతన్యము గుణేషు త్రిగుణములను కూడి ఉండును. దాని ప్రభావం మనుజుడు కొన్ని మార్లు సత్వగుణమునందు జ్ఞానమునందు వర్తించగా కొన్ని మార్లు రజోగుణమునందు మరికొన్ని మార్లు తమోగుణమునందు వర్తించును. భౌతిక భోగంతో ముడిపడి ఉండేది ఆ వివిధ కర్మలే మనుజుని బద్ధ జీవనకు కారణం.
కానీ అదే చైతన్యము పూర్ణ పురుషోత్తములకు భగవాను వైపునకు మళ్ళినప్పుడు అనగా కృష్ణ భక్తి రసాభావితుడైనప్పుడు మనుజుడు ముక్తి పదముకై నిలిచిన వాడగును. హరే కృష్ణ ప్రభు. చదవాలనా ప్రభుజీ? చదవండి. మమాభినతోతే కామలో భాది నిర్మలయ వీతం యథా మనః శుద్ధమ దుఃఖమ సుఖం సమం అహం నేను మమ నాది అభిమాన మిథ్యాభావన నుండి ఉత్తహే పుట్టినట్టి లోభము అదిబ్బి మొదలగునవి మలహే మలినముల నుండి వీతం విడివిడోడును యదా ఎప్పుడైతే మనస్సు శుద్ధం నిర్మలమగు ఆ దుఃఖం దుఃఖరహితము ఆ సుఖం సుఖరహితము సమముగా నేను నాది అనేది మిథ్యాదాత్మము నుండి పుట్టెడి కామలోభం మలినములు పూర్తిగా శుద్ధపడినప్పుడు మనుషుని మనస్సు పవిత్రం కాగలదు. అటువంటి నిర్మల స్థితి అంది అతడు నామమాత్రపు సుఖదుఃఖ స్థితిని దాటగలడు. భాష్యం. కామము లోభము అనునవే భౌతిక ఆస్తిత్వపు లక్షణములు. ప్రతి ఒక్కరు ఏది ఒక దాన్ని కలిగి ఉండవలననియే కోరుదురు. కామలోభములు దేహాత్మ భావన యందు మిథ్యాత్మాత్మకు ఫలములని ఇచ్చట తెలుపబడినది. ఈ కల్మషం నుండి మనుషుడు విడుదలను పొందినప్పుడు అతని మనస్సు మరియు చైతన్యం కూడా విడుదల పొంది తమ పూర్వపు స్థితి యందు నెలగొనగలవు. మనస్సు చైతన్యము జీవుడు అనే అంశములు ఎల్లప్పుడూ నిలిచి ఉండను. ఎప్పుడు మనము జీవుని గురించి పలికినను అది మనస్సు మరియు చైతన్యమును గూర్చి కూడా అయి ఉండను. మనస్సును చైతన్యమును శుద్ధిపరిచినప్పుడే ముక్త జీవనము ఆరంభమగును. అవి శుద్ధపడినప్పుడు మనుషుడు భౌతిక సుఖదుఖములకు పరుడు కాగలడు. పూర్ణమైనటువంటి యోగ విధానము మనుషుడు భౌతిక సుఖదుఖ స్థితిని తరించినట్లుగా చేయునని ఆది అందు కపిల భగవానుడు పలికినాడు. ఆది ఏ విధముగా సాధ్యమనే విషయము ఇచ్చట వివరింపబడినది. దాని కొరకు మనుషుడు తన మనస్సును చైతన్యమును శుద్ధపరచుకొనవలను. అది భక్తి యోగ ద్వారా సిద్ధింపగలదు. నారద పంచరాత్రము నందు వివరింపబడినట్లు తత్వేన నిర్మలం. మనిషిని మనస్సు ఇంద్రియములు తప్పక శుద్ధిపడవలను. శ్రీకృష్ణ భావాన్ని భక్తియుత సేవ యందు నెలకొనుటయే దానికి సరియైన విధానం. మనస్సుకు ఏదో ఒక వ్యాపకం అవసరం. దాని నెవరును ఖాళీగా ఉంచలేరు. మనసును ఖాళీగా ఉంచుటకు లేదా శూన్యముగా చేయుటకు ఏవో మూర్ఖపు యత్నములు చేయబడుచున్నాను. అది సాధ్యమగు విషయము. మనసును శ్రీకృష్ణుని యందు నెలకొల్పుటయే దాన్ని పవిత్రమనర్చుటకు ఏకైక మార్గం. మనసును ఎల్లప్పుడూ ఏదో ఒక కార్యమునందు నెలకొల్పవలను. దాన్ని కృష్ణ చింతన యందే నెలకొల్పినచో సహజముగానే చైతన్యము పవిత్రము కాగలదు. అప్పుడు కామలోభములు ప్రవేశించుటకు అవకాశమే ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ మాధవ్. ఉన్నారు ప్రభు. ఇంకెవరు లేరండి. చదివి ఈ శ్లోకం ఒకటి చదివి క్లోజ్ చేస్తున్నాము. 17 చదివి. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అనిమానం అఖండితం. తదా అప్పుడు పురుష వ్యక్తిగత ఆత్మానం తనను కేవలం విశుద్ధినిగాను ప్రకృతే పరం భౌతిక అస్తిత్వమునకు పరినిగను నిరంతరం అభిన్నుడు స్వయం జ్యోతి స్వయం ప్రకాశం అనిమానం అతి సూక్ష్మమైన వాడు ఖండితం. భాష్యం తాత్పర్యం. ఆ సమయమున జీవుడు తనను భౌతిక అస్తిత్వమునకు పరమైన వానిగాను పరమాణుమునందు అతి సూక్ష్మమైనప్పటికీ స్వయం జ్యోతి రూపినిగాను అఖండితునిగాను గాంచగలడు. భాష్యం శిల ప్రభుపాద గారి భాష్య ప్రభుపాద గారికి ఇచ్చారు. విశుద్ధ చేతనావస్థ అనగా కృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు తనను భగవానికి అభిన్నమగు సూక్ష్మాంశముగా గాంచు. భగవద్గీత యందు తెలుపబడినట్లు జీవుడు భగవానుని శాశ్వతాంశం. సూర్యకిరణములు తేజోమయుడగు సూర్యుని సూక్ష్మాంశములైనట్లుగా జీవుడు పరమాత్మని సూక్ష్మాంశము. జీవుడు భగవానుడు భౌతిక విభజన అయినట్లుగా విడివడలేదు. జీవుడు ఆది నుండి సూక్ష్మ వ్యక్తిగతాంశమే. జీవుడు చిన్న కణమ కాబట్టి పూర్ణాత్మయుగు పరమాత్మ నుండి విభజింపబడినాడని ఎవరూ భావించరాదు. పూర్ణాత్మలోని ఒక భాగం అనగా జీవునిగా పిలువబడినది మాయచే కప్పబడినది మాయావాద తత్వము ప్రవచించుచున్నది. కానీ ఆత్మలన్నది భౌతిక పదార్థపు భాగము వలె విభజనీయము కానెట్టిది.
కావున ఆ సిద్ధాంతం అంగీకారయోగ్యం కాదు. జీవుడు అనేది భాగము శాశ్వత విభక్తాంశమే. పరమాత్ముడు నిలిచి ఉన్నంత వరకు అతని అంశలు కూడా నిలిచి ఉండదు. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు సూర్యరశ్మి కూడా నిలిచి ఉండవలసిందే కదా. ఆత్మ పరిమాణము వెంట్రుక కొనలో 10,000 వంతి అని వేద వాంగ్మయమున కొలత చెప్పబడింది. అనగా అది అతి సూక్ష్మమైనది. పరమాత్ముడు అనంతుడు, కానీ జీవుడు మాత్రము అతి సూక్ష్మమైన వాడు. అయినను అతడు గుణరీత్యా పరమాత్మనితో ఎటువంటి భేదము లేనట్టువాడు. ఈ శ్లోకమునందలి 2 పదములను ప్రత్యేకంగా పరిశీలించవలసి ఉన్నది. ఒకటి నిరంతరము అనున్నది, అనగా అభిన్నము లేదా ఒకే గుణమును కలిగినట్టుది అని భావం. జీవుడు ఈ శ్లోకమున అణిమానాం అనగా అతి సూక్ష్మ స్వరూపుడు అని చెప్పబడినాడు. పరమాత్ముడు సర్వవ్యాపి కాగా అతి సూక్ష్మమైన వాడు జీవాత్మ. అఖండితం అనగా ఖండితము కానిదని భావము కాక సహజముగా ఎల్లప్పుడూ అతి సూక్ష్మమైనది అని భావం. సూర్యరశ్మిని ఎవ్వరూ సూర్యుని నుండి వేరు చేయజాలరు, అని అదే సమయమున సూర్యరశ్మి కణము సూర్యుని ఎంత విస్తారమైనది కాబోదు. అదే విధముగా జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా గుణరీతిని పరమాత్మతో సమానుడే అయ్యున్నాడు, కానీ అతడు ఎప్పుడూ అతి సూక్ష్మ స్వరూపుడే. ఇక్కడ ఆపుదాం ప్రభు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ శ్లోకస్. చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం యోగం అంతా ఇక్కడే కనబడుతుంది మనకి. 15 శ్లోకంలో డిఫరెన్స్ కూడా చెప్పారు ఇక్కడే. బద్ధ జీవనకి ముక్త జీవనకి డిఫరెన్స్ మిస్ అయిపోయింది వాళ్ళ. అది 15 శ్లోకం. ఇంకా సో ఈ వారం గీతా జయంతి స్పెసిఫిక్ గా ఏం చేస్తున్నారు ఎవరైనా గీతా జయంతికి? రేపే కదా ప్రభుజీ? బుధవారం. రేపమ్మా? రేపే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రేపే ఎల్లుండి కదమ్మా లక్ష్మీవారం కదా. రేపే ప్రభుజీ. రేపే ప్రభుజీ. అవునా అమ్మ? రేపు ఏకాదశ ప్రభుజీ. రేపు ఏకాదశి. కృష్ణ బుక్ రీడింగ్ లో భగవద్గీత 18 అధ్యాయాలు చదువుతున్నారు ప్రభుజీ. రేపు ఏకాదశి. రేపే గీతా జయంతి వేసుకొని. ఏకాదశి 2 రేపే. అదే ఎల్లుండి ఏకాదశి అనుకుంటున్నాను. ఇస్కాన్ లో కూడా రేపేనండి. ఇస్కాన్ లో కూడా రేపే. చాలా వైజాగ్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా. చాలా గీతా దాని చేస్తున్నారు ప్రోగ్రామ్. రేపే మా క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది, థర్డ్ బ్యాచ్. అందుకే మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారంటే చూసుకోండి వైజాగ్ ప్రోగ్రామ్. మీరు వైజాగ్ లో ఉన్నారా ప్రభుజీ? లేదమ్మా, నేను హైదరాబాద్. సరే, మాకైతే సెంటర్ లో రేపే బుధవారం చేస్తున్నాను. నేను ఇప్పుడు అన్నట్టు ఆలోచిస్తున్నాను. ఇంకా నాకు టైమింగ్ వెన్స్డే వాళ్ళకి మండే అన్నట్టున్నాను నేను. సరే రేపే. ప్రభుజీ ఇక్కడ బాస్టన్ లో కూడా బుధవారమే ప్రభుజీ, మనం గురువారం అనుకున్నాము. సో మీరేం చేస్తున్నారమ్మా సుజాత మాత? నా బుక్ రాక ఓపెన్ చేసేసాను ఇవాళ ఈ సెట్ లోంచి. పర్లేదు. అది అదే ఒక 5-6 కలిసి గీత చదువుదామని అనుకుంటున్నాం ప్రభు, మీరు అన్నట్టు 6 చాప్టర్స్. టెల్ మీ వెన్ ఇట్ ఈస్, ఐ విల్ ట్రై టు లాగ్ ఇన్ ఇఫ్ యు వాంట్ టు. ఎర్లీ మార్నింగ్ 5:30కి అవుతుందా ప్రభు మీకు? ఎర్లీ మార్నింగ్ 5:30. థర్స్డే కదా మాకు? థర్స్డే మీకు థర్స్డే మార్నింగ్. థర్స్డే 5:30 షుడ్ బి ఓకే. సరే. ఏ టైం మాతాజీ? మార్నింగ్ ఈవినింగ్ 7కి అనుకుంటున్నాం మాతాజీ. 7కి అయితే 10-11 అయిపోదా మాతాజీ మీకు? 6 చాప్టర్స్. 6 చాప్టర్స్ మాతాజీ. 6 చాప్టర్స్. మూడింటి కింద డివైడ్ చేసి వారంలో ఒక రోజు 6, ఒక రోజు 6, ఒక రోజు 6. సో సుజాత మాతాజీ ఇంట్లో 2 రోజులు ఉన్నానమ్మా. సో ఫొటోస్ పెట్టారు ప్రభుజీ. క్లాస్ కూడా చెప్పినట్టున్నారు కదా అక్కడ. వాళ్ళకి బాగా ట్రబుల్ ఇచ్చాను నేను వెళ్ళి అక్కడ. అయ్యో, ట్రబుల్ ఏం లేదు ప్రభు. ట్రబుల్ ఏ ఉంటుంది ప్రభుజీ, మీరు రావడమే సంతోషం అనుకుంటారు కదా. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే
हिरण्यकशिपो रक्षः शिलटङ्कनखलगे इतो नरसिंहो परतो नरसिंह यतो यतो यामि ततो नरसिंह भागेर्नरसिंहो हृदये नरसिंह नरसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाकाम् अद्भुतशृङ्गाम् ललित हिरण्यकशिपु तनुभृङ्गम् केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंहदेव की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण। दंडवत प्रणाम प्रभु जी। प्रभु जी दंडवत प्रणाम। So we'll meet again Friday. Okay? Thank you, Prabhuji.